ప్రభు యొక్క బలలో పాల్గొనకపోవడము. దేవుని వాక్యములో నుండి మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము అందరం కలిసి 30వ వచనము చివరి భాగాన్ని అందరం కలిసి చదువుకుంటాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము మరి చివరి భాగం అందరం కలిసి. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. మరోసారి చదువుదాము. కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. కనుక దేవుణ్ణి గణపరచుట. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నీ ప్రజలతో కలిసి ఆయోగదాసు నేను కూడా ఆరాధించమై తీసుకొచ్చిన పరిశుద్ధ లేఖనాలకే వందనాలు. దయలు మా తండ్రి, నిజంగా మీరు ఘనమైన దేవుడవు, ఘనమైన మహారాజు, ఘనమైన నామం కలిగినటువంటి వాడు. శత్రువు చేతులను విడిపించి, ప్రార్థన చేసినప్పుడు మొరపెట్టినప్పుడు విడిపించి, భయంలో తప్పించి, నా క్షేమాన్ని కోరుతూ దయలు మా తండ్రి, మరి ఆ రీతిగా ప్రభు నా దేవుడు అయినందుకు కాను నేను గణపరుస్తూ, నేను ఆరాధిస్తూ, పూజిస్తూ, గణపరుస్తూ ఉంటున్నాం. తిరిగి ప్రభా ఒక దిన మధ్యాకాశానికి వస్తావని నేను కూడా మీరు కలుసుకున్న గొప్ప నిరీక్షణ దయచేసినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ, తిరిగి ప్రభు ఈ సమయంలో బలలో పాల్గొనకపోవడం చదివి వాక్యాన్ని దీవించండి. మిమ్మల్ని ఎందుకు గణపరచలేకపోతున్నామో కూడా అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మా జీవితాన్ని చక్కపరుచుకొని సరి చేసుకోవడం సహాయపడుతున్నామని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లల ఉదయకాలం మనము దేవుణ్ణి ఎందుకు మనం గణపరచాలి అనే సంగతులు అనేకమైన విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం ప్రకారము నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. ఈ ఉదయకాలము మరి దేవుణ్ణి మనం ఎందుకు గణపరచాలి అని అనేక సంగతులు మనం చూస్తూ వచ్చాం. ఈ సమయంలో దేవుణ్ణి మనము గణపరచాలి. ఎందుకంటే ఆయన్ని గణపరిస్తే ఆయన కూడా మనల్ని గణపరుస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని ప్రభు సెలవు ఇచ్చాడు. అయితే విచారమైన సంగతి ఏంటంటే మనం దేవుణ్ణి గణపరచలేకపోతున్నాం. కాబట్టి ఎందుకు మనం దేవుణ్ణి గణపరచలేకపోతున్నాం? దేవుని గణపరచడం అంటే చాలా మంది అభిప్రాయం ఎలాగుందంటే ఆదివారం వచ్చేసి ఏదో పాటలు పాడి ఆరాధన చేసి కానుకేసి బల్ల తీసుకుంటే నేను దేవుని గణపరిచాను అనుకుంటున్నాం. కనుక అంతటితో సరిపెట్టుకుంటున్నాం, అది గణపరచడం అనుకుంటున్నాం. కానీ దేవుని గణపరచటము ఇది కాదు. కనుక ఇది దేవుని గణపరచడంలో భాగమే. అసలు అయితే ఎందుకు మనము అది కూడా సరిగా చేయలేకపోతున్నాం? కనుక కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఆదివారం కూడా మానేస్తూ ఉంటాం. కనుక ఎందుకంటే మనము దేవుని గణపరచాలి అనేటువంటి ఆశ మనలో లేదు కాబట్టి. అందుకే దేవుడు కొన్ని విషయాల్లో రాసి పెట్టాడు ఎందుకు మనం గణపరచలేకపోతున్నాం. చూడు, మొట్టమొదటిది ఒక 7 సంగతులు మనం ఉదయకాలం మనం చూద్దాము. దేవుణ్ణి ఎందుకు గణపరచలేకపోతున్నాము అనే దానికి కొన్ని కారణాలు మనం చూద్దాం. మొదటిది మలాకీ గ్రంథం 1వ అధ్యాయం. మలాకీ గ్రంథము చూడండి, దేవుణ్ణి మనము ఎందుకు గణపరచలేకపోతున్నాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము మొట్టమొదటి సంగతి మనం చదువుకుంటాం. మలాకీ 1వ అధ్యాయం 6వ వచనం 785వ పేజీ. పాత నిబంధనలు అందరు తీయండి. పాత నిబంధనలో పేజీ నంబర్ 785. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమాని గణపరచును కదా. నా నామం నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమాని అయితే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడని సైన్యముల అధిపతి యెహోవా మిమ్మను అడుగగా. చాలు గమనించే, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టి తిమ్మని మీరు అందరూ చూసామంటే ఇక్కడ దేవుడు కోరుతున్నాడు. కుమారుడు తండ్రిని గణపరచాలి కదా, దాసుడు యజమాని గణపరచాలి కదా. కాబట్టి దాసుడు ఏం చేయాలి? యజమాని గణపరచాలి, పొగడాలి. కుమారుడు కూడా అలాగే చేస్తాడు. అలాగైతే మరి నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయ? ఎందుకు మనం దేవుని గణపరచలేకపోతుంది? అక్కడే చెప్పాడు. అందరూ చెప్పండి మాట, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. కాబట్టి నేను తండ్రి అయితే నాకు ఎందుకు ఘనత రావట్లేదంటే మొట్టమొదటి సంగతి, నా నామాన్ని ఏం చేశారంట? నిర్లక్ష్య పెట్టారు.
కనుక ఎందుకు మనం దేవుని గణపరచలేకపోతున్నామని కారణం, మొదటి కారణం ఏంటంటే దేవుని నిర్లక్ష్య పెట్టుట. కాబట్టి చూడండి, అందుకే ఆదివారాలు కనుక ఆదివారం కూడా కొంతమంది ఆలస్యంగా వస్తుంటారు, ఇంకొంతమంది అసలు ఆదివారాలే మానేస్తారు. కనుక ఏమైనా ఆదివారం అంటే ఆ పెళ్లికి వెళ్ళా, పంచాయతీకి వెళ్ళా, చావుకి వెళ్ళా, ఇలాగ ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ కారణం ఏంటంటే నిర్లక్ష్యం. కాబట్టి ఈరోజు ప్రభు దినం కదా, ప్రభుని ఆరాధించాలి, ఆ ప్రభుని ఆరాధించే సమయం కదా, కాబట్టి ఆయన బల తీసుకోవాలి కదా, ఆయన మన కోసం వేచి ఉంటాడు కదా అనేటువంటి వైఖరి మనము మానిన వారిగా ఉన్నాం. విచారమైన సంగతి ఏంటంటే దేవుడు అంటున్నాడు, నా నామాన్ని ఏం చేశాడు, నిర్లక్ష్య పెట్టారు. కనుక ఆదివారం మానేసి నువ్వు పెళ్లికి వెళ్ళినా, పంచాయతీకి వెళ్ళినా, ఇంకా రకరకాల ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా, కనుక అది ప్రభు దినం. 6 దినాలు మనకి ఇచ్చాడు. కనుక 6 దినాలు కూడా మనకు సమృద్ధిగా ఇచ్చాడు. 7వ దినము ప్రభు దినం. అందులో మీరు జీవనోపాధి సంబంధం ఏ పని కూడా చేయొద్దన్నాడు. పోనీ ఆదివారం అంతా ఇస్తున్నామని దాంట్లో ఎన్ని గంటలు మనం ఇచ్చే దేవునికి? 3 గంటలు. ఆ 3 గంటలు కూడా సరిగ్గా వస్తామంటే 3 గంటలు మధ్యలో వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక ఆయన రాశాడు, సగటున మొత్తానికి మన జీవిత కాలంలో 75 సంవత్సరాలు బతికితే మనిషి, గత వారు కూడా చెప్పినట్టున్నా, 75 సంవత్సరాలు బతికితే దేవునికి ఇచ్చేది 3 నెలలు అంట. 3 నెలలు మాత్రమే మన దేవుని సన్నిధిలో గడిపేది. 75 సంవత్సరాల్లో -3 నెలలు చేయండి, మిగతా అన్ని కూడా మన సొంత పనులే, తిండి, నిద్ర, కనుక ఇంకా మిగతా పనులన్నిటికీ మిగతా కేటాయిస్తే దేవుని ఆరాధించడానికి ఇచ్చింది 3 గంటలు. 3 గంటలు లెక్కేసుకుంటే వారానికి 3 గంటలు అంటే నెలకు వచ్చేసి 4-12 గంటలు. అట్లా సంవత్సరం లెక్క కడితే దేవునికి ఇచ్చే సమయం అంట మనం 70 సంవత్సరాలు బతికుంటే కనుక ఆ 3 నెలలు మాత్రమే. అంటే 3 నెలలు తక్కువ, మిగతా సమయం అంతా నీకేగా. కారణం ఏంటంటే ఆలోచించండి, దేవుని నామాన్ని ఏం చేశారంట, నిర్లక్ష్య పెట్టారు. కాబట్టి ఏం కాదులే, కనుక వెళ్ళొచ్చులే, కనుక పాడుతూ ఉంటారులే, కనుక దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్య వైఖరి. నువ్వు దేవుని గణపరచడమా? ఎందుకు గణపరచట్లేదంటే మొదటి కారణం నీలో ఉన్న నిర్లక్ష్యం. చూడండి, కనుక విమానం ఎక్కాలనుకోండి, ఆలస్యంగా వెళ్తామా, బస్కి వెళ్తామా, లేట్కి వెళ్తామా, ట్రైన్కి వెళ్తామా, ప్రతిదానికి ముందే ఉంటాం. కనుక వాటి విషయాలు నిర్లక్ష్యంగా ఉన్నాం. మా దేవుని మందిరం అంటే కూడా వాటన్నిటికంటే ఎంతో శ్రద్ధ ఉండాలి. కాబట్టి దేవుని యొక్క మందిర విషయంలో ఎంతో నిర్లక్ష్య వైఖరి. మందిరం అంటే, వాక్యం అంటే, పరిచయం అంటే, సేవ అంటే, ఇలాగ దేవుని యొక్క విషయాల్లో నిర్లక్ష్య వైఖరి వచ్చింది. అందుకంటాడు, నా నామాన్ని నిర్లక్ష్య పెట్టి వాళ్ళారా, నేను తండ్రి అయితే నాకు తెచ్చిన ఘనత ఏది. కాబట్టి ఇలాగ వస్తారు మీరు నా సన్నిధికి, కనుక నిర్లక్ష్య వైఖరితోనే ఉంటారా? మొదటిది. ఇంకా అక్కడే చెప్పాడు ఇంకో విషయం కూడా, ఇంకో మాట అన్నాడు, నేను యజమాని అయితే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు. చూడండి, యజమాని ఉన్నాడు అనుకోండి ఆఫీసులో, కింద పని చేసేవాళ్ళు ఆలస్యంగా వెళ్తే ఎట్లా ఉంటుంది? కనుక ఎంతో భయం. ఏమి రాలేటుగా వచ్చామంటే తిట్టిన పడాల్సిందే, జీతం కట్ చేసినా పడాల్సిందే. ఎందుకు? ఆయన యజమాని. కాబట్టి సమయానికి రాకపోతే ఏమైనా అధికారం ఉంది. కనుక అంటే ఒక అధికారి కింద ఎంత భయభక్తులతో మనం వెళ్తామో, ఒక అధికారి దగ్గర పనిచేస్తున్నప్పుడు, మరి నేను యజమాని అయితే నాకు భయపడేవాడు లేడు. మీ ఇష్టం వచ్చినప్పుడు పోతారు, మీ ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. కనుక మీకు ఇక్కడ అడిగేవాడు ఎవరు కూడా లేరు. కనుక మీ ఇష్టం వచ్చిన టైంకి వస్తారు, రావాలనుకుంటే వస్తారు, అది కూడా వద్దని కూడా మానేస్తారు. కనుక ఎందుకంటే మీకు దేవుడు అంటే నిర్లక్ష్యం. రెండోది, దేవుడు అంటే భయం లేదు. కనుక అమ్మ ఇది మందినికి వెళ్ళిపోతే ఏమవుతుంది, దేవుని సన్నిధి మానేస్తే ఎలాగైనా భయం ఉంటే అలా చేస్తాం మనం. ఎందుకంటే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు. కాబట్టి దేవునికి భయపడటం అంటే ఏంటి? చెడుతనాన్ని అసహించుకోవటం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే అంటాడు సామెతలు 8:13. కాబట్టి దేవుణ్ణి ఎందుకు మనం గణపరచలేకపోతున్నాం అంటే ఉదయకాలము ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేవుని నామాన్ని మనము నిర్లక్ష్య పెడుతున్నాం. దేవుడు అంటే నిర్లక్ష్యం. కనుక నిజంగా ఈ దినాలు ఎట్లా వచ్చేసంటే ఈ కడవరి కాలంలో ఈ యొక్క 5-6 సంవత్సరాలు ఆరంభంలో కొంత ఆసక్తి ఉందని, రాను కూడా దేవుని మందిరం అంటే, దేవుని సేవ అంటే ఎంతో నిర్లక్ష్య వైఖరి. కానీ ఎందుకు నిర్లక్ష్యం వచ్చేసిందంటే దేవుడు అంటే భయం లేదు కాబట్టి. కాబట్టి ప్రభు రాబోయే దినాలు మనం ఉంటున్నాం. కాబట్టి మనం సరి చేసుకోవాలి. ప్రభు, నేను నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు, కనుక నీకు నేను భయపడాలి, కనుక నీకు భయపడాలి. కాబట్టి మనం దేవునికే భయపడపోతే ఇంకెవరికి భయపడతాము? కాబట్టి ఎప్పుడైతే, ఎందుకంటే ఈ లోకంలో ప్రతిదీ కూడా మనకు సామర్థ్యం ఇస్తుంది ఆయనే. కనుక
ప్రతిది కూడా సామర్థ్యం ఇస్తుంది ఆయన. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం, ఏం చేస్తాడు? కీర్తన 115వ కీర్తన చూడు, మనం నిర్లక్ష్యం పెట్టకుండా భయభక్తులతో దేవుని సేవిస్తే ఏం చేస్తాడు ఆయన? కీర్తన 115 చూడండి, 115వ కీర్తన 13వ వచనం. కీర్తన 115:13 చదువుదాము. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. చూసారా? కనుక నువ్వు భయభక్తులతో నిర్లక్ష్యం పెట్టకుండా భయముతో భక్తితో ఆయన ఘనపరిస్తే వాళ్ళు పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, కనుక ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీలో నిర్లక్ష్యం ఉంటే, నువ్వు దేవునికి భయపడకపోతే దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. ఎందుకంటే మనం గొప్పవాళ్ళము కాలేం. కనుక మనం ఆస్వాదం పొందాలంటే ఏం చేయాలి? సామెతలు 10:22 వచనం. సో సామెతలు 10:22 సామెతల గ్రంథము 10:22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. సామెతలు 10:22 మనం చదువుదాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆస్వాదం ఎక్కువ కాదు. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్య పెట్టకుండా భయభక్తులతో ఉంటావో దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదం మనకేం తీసుకొస్తుందంట? ఐశ్వర్యము, ఒక కలిమి ఉండదు, దరిద్రత ఉండదు, లేమి ఉండదు, నష్టం ఉండదు. కారణం ఏంటంటే నువ్వు దేవుని లక్ష్య పెట్టావుగా, భయపడ్డావుగా. కాబట్టి అందుకే ఆయన నిన్ను ఆశీర్వదించి కనుక ఆ యొక్క ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం ఇచ్చేదిగా చేస్తాడు. కాబట్టి నువ్వు దేవుని నామాన్ని నిర్లక్ష్య పెట్టి పక్కన పెట్టి దేవుని భయపడకుండా ఎంత కష్టపడినా సరే అది ఎక్కువ కాదని చూడండి. 22 భాగంలో నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఏ ఆశీర్వాదము? యెహోవా ఇచ్చే ఆశీర్వాదంతో పోల్చుకుని నువ్వు ఆదివారం మందిరం మానేసి నీ డ్యూటీకి ఉద్యోగానికి పనికిపోయావు అనుకో, ఈ రోజు ఒక 520 రూపాయలు వస్తాయని. దేవుడిచ్చే ఆశీర్వాదం కంటే ఇది ఎక్కువ కాదు. కనుక నువ్వు ఎంత సంపాదించిన దేవుడిచ్చి దానికి ఎక్కువ చేయలేవు. ఎందుకంటే ఒక వ్యక్తిని గొప్ప చేసేది దేవుడు. యెహోషువ 3 అంటాడు, యెహోషువను యెహోవా గొప్ప చేయ మొదలు పెట్టాను. కనుక దేవుడు గొప్ప చేయాలి. కాబట్టి నువ్వు దేవుని మందాన్ని నిర్లక్ష్య పెట్టి దేవుని భయపడకుండా నువ్వు ఎక్కువ సంపాదించాలని పోయేప్పుడు కూడా అది ఎక్కువ కాదు. కారణం ఏంటంటే అక్కడ యెహోవా ఆశీర్వాదం లేదు. చూసారు? కనుక శిష్యులు కూడా యేసువాసు సిలేసిన తర్వాత ఆయన వదిలేసి సముద్రంలో చేపలకి వెళ్ళారు పడతానికి. రాత్రంతా ప్రయాసపడారు, ఒక్క చేపల్లో కూడా. కారణం ఏంటంటే అక్కడ ఎవరు లేరు? యేసు ప్రభువు లేడు. ఆయన ఉంటే అన్ని కూడా ఆశీర్వాదాలు. కాబట్టి ఆయన లేకుండా వెళ్ళారు, కాబట్టి ఆయన నిర్లక్ష్యం పెట్టి వెళ్ళారు, కాబట్టి ఏమీ పొందలేదు. ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆ సముద్రం దారిని పోతా ఉంటే ఆ సముద్రంలో చేపపిల్లని అంటే, ప్రభా నీ శిష్యులను తిరిగాక ఒకడన్నా నీ మాట విన్నాడు, అందరూ వెళ్ళిపోయారు చూడు, మాకు చెప్పు ప్రభా నీ పాటని మేము వింటామని అంట. ఆ చేపలు వింటారా? వింటా. అక్కడ నిప్పులు ఉన్నాయంటే ఆ సముద్రం మీద చేపలు ఎగురుకుంటూ వచ్చేసి ఆ నిప్పుల మీద పడి ఆహారంగా మార్చబడ్డాయి. అప్పుడు సముద్రం చేపలు పెట్టి పేతురు గుర్తుపెట్టి అమ్మాయిని ప్రభుత్వమని మాట్లాడితే విని గుర్తుపట్టి సముద్రం దూకాడు. బట్టలు లేక వస్త్రహీనుడిగా ఉండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత, పిల్లారా మీకు ఆహారం ఉందంటే మా ఇదేమి అటు కాల్చబడే చేపలను తినమంటే ఆ చేప తింటా ఉంటే అప్పుడు ప్రభు ప్రశ్న అడిగాడంట, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నా వీరందరికంటే అంటే అప్పుడు పేతురు వెక్కి వచ్చాయంట, నన్ను ప్రేమించలేదు కానీ ఈ చేపలు నన్ను ప్రేమించా, నా కోసం ప్రాణం కూడా ఈ చేపలు పెట్టా అన్నప్పుడు వెక్కి వచ్చాడు. అంటే కారణం ఏంటంటే ప్రభువు లేకుండా రాత్రంతా ప్రయాసపడి ఏమీ కూడా పొందలేదు. కాబట్టి ఉదయకాలం మనం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎందుకు గణపరచట్లేదంటే దేవుని నామము నీకు నిర్లక్ష్యం అయిపోయింది. ఆ ఆదివారమే కదా, చాలా సింపుల్ గా ఉంది. కనుక ఒక దినము 1000 దినాలతో ఒక ఆదివారం పోగొట్టుకుంటే ఎన్ని దినాలు పోగొట్టుకున్నట్లు 1000 దినాలు వెనక్కి వెళ్ళిపోయి ఆత్మ జీవితం ఆలోచించండి. కాబట్టి ఎంత నిర్లక్ష్యం. కారణం ఏంటి? ఎందుకు నీకు నిర్లక్ష్యం వచ్చిందంటే దేవుడంటే భయం లేదు. దేవుడంటే భయం ఉంటే వాటి నిర్లక్ష్యంగా ఉండవు. దేవుని మందిరం అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని సన్నిధి అంటే భయభక్తులతో ఉంటాయి. కారణం ఏంటంటే నిర్లక్ష్య వైఖరి. కాబట్టి ఇది మొదటి కారణం. ఎందుకు మనం దేవుని గణపరచలేకపోతున్నాం అంటే మన లోపల నిర్లక్ష్య వైఖరి. రెండవది దేవుడు అంటే భయము లేక, అదే దేవుడు అడుగుతున్నాడు, నన్ను గణపరిచేవాడైతే నాకు భయపడేవాడు ఎక్కడ? నన్ను గణపరిచే యజమాని అయితే నాకు భయపడేవాడు ఎక్కడ? మీరు నా కుమారులు అయితే నా నామని ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నారు అని ప్రశ్న అడుగుతున్నారు. కాబట్టి మొదటి కారణం ఏంటంటే నిర్లక్ష్య పెట్టుట. దేవునికి భయపడని వాడు దేవుని గణపరిచేవాడు కాదు. అది మొదటి సంగతి. రెండవదిగా దేవుని మనం ఎందుకు గణపరచలేకపోతున్నామంటే మలాకీ గ్రంథము 2వ అధ్యాయం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము
రెండో సంగతి కూడా అక్కడ మనం చూద్దాం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము, మలాకీ గ్రంథము 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దేవుని ఎందుకు మనము ఘనపరచలేకపోతున్నాం? రెండవదిగా మలాకీ గ్రంథము 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపరచునట్లు మనపూర్వకంగా దాన్ని ఆలోచింపకయు ఉన్నీడలా నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశద ఫలమును శపింతును. మీకు దాన్ని మనస్సును తెచ్చుకున్నైతే కనుక ఎంతగా మునిపి నేను వాటిని శపించి ఉంటుంది. రెండో కారణం ఏంటంటే దేవుని ఎందుకు ఘనపరచట్లేదంటే, దేవుని ఆజ్ఞలను ఆలకింపకయు ఆలోచింపకయు మనసులోకి తీసుకోవట్లేదు. మీరు దేవుని యొక్క వాక్యం మీరు వింటున్నారు కానీ, దేవుని యొక్క వాక్యం మీ ఎదుగు వస్తుంది కానీ మీరు ఆలకించినట్లే ఆలకిస్తున్నారు, వింటున్నారు కానీ వింటున్నారు వినడం లేదు. ఆలకిస్తున్నారు కానీ మనసులో తీసుకోవడం లేదు. కానీ ఏమైపోయిందంటే, కాబట్టి నేను ఏం చేస్తాను, మీ ఆశీర్వాద ఫలాన్ని ఏం చేస్తాను, నేను శపిస్తాను. చూసారా? కారణం ఏంటంటే, రెండో సంగతి ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క వాక్యాన్ని పాటించకపోవటం, విన్నట్టుగా వినటము. అందుకే యేస్కేలు అన్న ఒక మాట రాయబడింది. యేస్కేలు అన్నం చూడండి, వాళ్ళు ఎట్లా వస్తున్నారంట, దేవుని సన్నిధికి ఒక మాట రాయబడింది. యేస్కేలు గ్రంథం 33వ అధ్యాయం, యేస్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనం. యేస్కేలు గ్రంథము 33:31 వచనం అందరం చదువుదాం. పేజీ నంబర్ 716, పాత నిబంధనలో పేజీ నంబర్ 716, యేస్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం చదవండి. నా జనులు రాదగిన విధముగా వారి యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీటి కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమను కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఎట్లా ఉన్నారంట? నా జనులు, దేవుని జనులుగా వస్తున్నారు, రాదగిన విధంగా వచ్చినట్టుగా వస్తున్నారు, దేవుని పేరు వస్తున్నారు కానీ నా జనులు కూర్చుంటున్నారు కానీ నీ మాటలు వింటున్నారు కానీ ఏం చేయలేదు, వాటిని అనుసరించి ప్రవర్తింపరు. చెవిటి వాని చెవులు శంఖ ఊదినట్టు విన్నట్టే. కనుక దేవుని జనులుగానే రాదగిన విధంగానే ఆదివారం రావాలి, వస్తున్నారు, రాదగిన విధంగా వస్తున్నారు, ఎలా కూర్చుంటున్నారు, వింటున్నారు కానీ వాటి అనుసరించడంలో ప్రవర్తించడం లేదు, వాటి ప్రకారం ప్రవర్తించడం లేదు. కారణం ఏంటంటే వారి హృదయం, వారి యొక్క నోరేమో నోటితో ఆరాధిస్తున్నారు, హృదయం ఏం చేస్తుందంట, వారి నోటితో ఎంతో ప్రేమను కనపరుస్తారు. కనుక వారి నోరు తీసి ఆరాధన చేస్తామంటే అబ్బా ఎంత భక్తురాలు, ఎంత భక్తులా అనిపిస్తుంది, కానీ హృదయం లోపల ఏముందంట, లాభాపేక్ష. అందుకే ఒక మాట అన్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వచ్చినట్టుగా వస్తున్నారు, పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ హృదయంలో వచ్చేది కాదు అది. కనుక హృదయంలో రావటం లేదు, కనుక పెదవులతో వస్తుంది. ఆ మాట నేను చెప్పింది కాదు, ప్రభువారి. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో రాదగిన విధంగా వచ్చి కూర్చుండి నీ మాటలు వింటున్నారు కానీ పెదవులతో నోటిని కనపరుస్తున్నారు కానీ హృదయముతో దేవుని కనపరచడం లేదు. మత్తయి సువార్త 15:7-9 వచనాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7-9 వచనాలు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతి దైవోపదేశములను బోధించిన వారిని వ్యర్థముగా ఆరాధించున్నారు. కాబట్టి రెండో సంగతి ఏంటంటే, దేవుని మనం ఎందుకు గణపరచలేకపోతున్నామంటే చెప్పండి, రెండో కారణం ఏంటి, దేవుని యొక్క ఆజ్ఞలు లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనము పాటించకపోవటం. ఎందుకంటే మనకి ఎంతో వాక్యం తెలుసు, ఎన్నో సంగతులు వింటున్నాం. కాబట్టి నేను రాత్రి వాక్యం చూసుకుంటా ఉంటే ఏ వాక్యం చెప్పాలి ప్రభు అని చెప్పేసి ధ్యానం చేస్తా ఉంటే అబ్రహాం చెప్పాం, నోహు చెప్పి, యాకోబు చెప్పి, కనుక దాదాపు అన్ని టాపిక్లు అయిపోయింది. కనుక నేను 7 సంవత్సరాల నుంచి చెప్తున్నా కాబట్టి ఏం కొత్త వాక్యం చెప్పాలి, అన్ని చెప్పిన సందర్భాలే, చెప్పిన వ్యక్తులే కనుక అని చెప్పేసి చూస్తా ఉంటే ఎన్ని వాక్యాలు చెప్పున్నాం, ఎంత భక్తుల గురించి చూసాం. ఇప్పుడు ప్రార్థన మొదలు పెట్టాం, అబ్రహాం ప్రార్థనలు అయిపోయింది, ఇప్పుడు మోషే ప్రార్థనలు సిరీస్ ఆర్డర్లో చెప్తున్నా. కనుక ఒక స్టడీ లాగా కనుక ప్రతిదీ కూడా చెప్తా వచ్చాం కదా. ఇప్పుడు ఎన్ని విన్నాం మనం. కాబట్టి రెండో సంగతి ఏంటంటే, వింటున్నాం కానీ ఆజ్ఞలు ఏం చేయట్లేదంట, పాటించడం లేదు. విన్నట్టుగా వింటున్నాం,
కూర్చుంటున్నారు కానీ నోటితో ప్రేమను కనపరుస్తారు, హృదయం దూరంగా ఉండి హృదయంలో లాభాపేక్ష, నాకేం లాభం వస్తుంది ఈరోజు అన్నట్టుగా దేవుని సన్నిధికి వస్తున్నారు. కాబట్టి అదే అంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని ఒక భక్తుడు ఎట్లా పాటించాడంట, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం చూడండి, ఆ వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని ఎట్లా అభ్యసింపజేశాడంటే ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం మనం చదువుదాం. ఎజ్రా గ్రంథం 7:10 అందరం కలిసి చదువుదాము. పేజీ నంబర్ 397, పాత నిబంధనలో పేజీ నంబర్ 397, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులు నేర్పుటకును దృఢ నిశ్చయము. కాబట్టి ఎజ్రా దేవుని యొక్క వాక్యమును నడుచుకోవాలి. తర్వాత ఆ విధులను దాన్ని పరిశోధించాలి. మొట్టమొదటి పరిశోధించాలి, చెప్పింది కరెక్ట్ అనే కాదు, పరిశోధించి దాని ప్రకారము నడుచుకొని ఇతరులకు నేర్పుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఎందుకు మనం దేవుని గణపరచలేకపోతున్నామంటే ఇది రెండో కారణము. చెప్పండి, దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించడంలో. అందుకే అద్భుత దీవెనలు అనే పాటలో దేవుని ఆజ్ఞలను పాటించినతో ఆశీర్వాదాలు ఎన్నో మనము పొందుతాం. కాబట్టి రెండో కారణం ఏంటంటే ఎందుకు దేవుని గణపరచలేకపోతున్నామంటే దేవుని యొక్క వాక్యం అంటే నిర్లక్ష్యం. కాబట్టి వినే విషయంలో కానీ, చదివే విషయంలో కానీ, లేకుంటే ఆశ లేకపోవడం, నిర్లక్ష్య వైఖరి. వాక్యమే మొదటిదేమో దేవుని కార్యాలు నిర్లక్ష్య పెట్టడం, దేవునికి భయపడకపోవడం. రెండోది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్య వైఖరి, అంటే వాక్య ప్రకారం జీవించాలి అని ఆశ లేకపోవటం. ఇలా వచ్చేటికి వస్తున్నా వింటున్నాం కానీ వాటి ప్రకారం మనము ప్రవర్తించడం లేదు. కనుక ప్రభు సెలవిచ్చే రెండవ సంగతి మనం చూస్తాం. మూడోది చూడండి, మూడవదిగా ఎందుకు మనం దేవుణ్ణి గణపరచలేకపోతున్నాం. మూడో కారణం అంటే హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనం మనం చదువుకుంటాం. హగ్గయి గ్రంథం, హగ్గయి పేజీ నంబర్ 774, పాత నిబంధనలో పేజీ నంబర్ 775 పేజీ. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనం మనం చదువుకుంటాం. 775 పేజీ, పాత నిబంధనలో పేజీ నంబర్ 775, హగ్గయి 1వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతాం. చదవండి. కాగా సైన్యం అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి ఈ మందిరాన్ని కట్టించినలా దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభు అంటాడు, ఇశ్రాయేలులారా, యూదులారా, మీ ప్రవర్తన గురించి ఒకసారి ఆలోచించుకోండి. మీ ప్రవర్తన ఎలా ఉందో ఆలోచించుకోండి. దేవుడు ఏమంటాడంటే 8వ వచనం, పర్వతాలెక్కి మ్రాన్లు తీసుకుని వచ్చి ఈ మందిరాన్ని కట్టించినలా దాని యందు సంతోషించి నన్ను నేను గణపరచుకుంటా. కాబట్టి ఇప్పుడు మూడవదిగా దేవుని ఎందుకు గణపరచలేకపోతున్నామంటే మొదటిది ఏం చెప్పాను మొదటిది ఏంటి? నిర్లక్ష్యము, దేవునికి భయపడలేదు కాబట్టి నువ్వు దేవుని గణపరచట్లేదు. రెండో కారణం చూసాము, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకపోవటమే దేవుణ్ణి గణపరచకపోవటం. మూడోది ఏంటంటే దేవుడు మీరు పర్వతాలు ఎక్కాలి. ఎక్కాలంట ఆ ఎత్తైన పర్వతాల్లో, కనుక ఆ పర్వతాల్లో దేవదారు కర్రలు కనుక మనం చూస్తాం, కనుక వృక్షాలు, కనుక అక్కడి నుంచి ఆ కొండల మీద నుంచి పర్వతాలు ఎక్కి వాటిని నరుక్కొని తీసుకొని రావాలి. కనుక ఆ ఎత్తైన పర్వతాలు ఎక్కి ఆ యొక్క దేవదారు వృక్షాలు కనుక ఎత్తైన ఆ కర్రలు కనుక చెట్లు నరుక్కొని తీసుకుని వచ్చి ఏం కట్టాలంటే దేవుని యొక్క మందిరం. ఇప్పుడు చూడండి, పర్వతాలు ఎక్కడం అంటే చాలా ఈజీగా ఉంటుందా? పర్వతాలు ఎక్కడం అంటే కష్టమే. ఎక్కిన తర్వాత వాటిని నరకటం అంటే అది కష్టమే. తర్వాత తీసుకొని రావాలంటే దొర్లించిన కాలు మీద చేయలేకపోయినా కాలు చిరిగిపోతుంది, కనుక తీసుకురావడం కూడా కష్టమే. అంటే అర్థం ఏంటంటే ప్రయాసపడాల్సి. అదేం తెలియజేస్తా ఉంది? పర్వతం ఎక్కడో ప్రయాసే, నరకటమో ప్రయాసే, తీసుకొని రావటం కూడా ప్రయాస. తెచ్చిన తర్వాత వాటితో ఏం కట్టాలంటే దేవుని మందిరం. కాదు ఇప్పుడు ఇది మూడో సంగతి ఏంటంటే దేవుని కోసము నువ్వు ప్రయాస పడటం లేదు కాబట్టి నువ్వు దేవుని కనపరచడం లేదు. దేవుని కనపరచడం, దేవుని కోసం ప్రయాసపడటం. అంటే ఇప్పుడు పాత నిబంధన ప్రకారం మందిరం కట్టమన్నాడు, మరి కొత్త నిబంధన ప్రకారం ఏంటి మందిరము? పేతురు పత్రిక చూడండి, సజీవమైన రాళ్ల వల్లే ఉండి
ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి పేతురు పత్రిక 2:5 చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలి అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉంది ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పాత నిబంధనలనేమో పర్వతాలెక్కి అవి నరికి తీసుకొచ్చి మందిని కట్టమన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఆత్మ సంబంధ మందిరం మనం కట్టాలంటే మనం ఏ రాళ్ళలాగా ఉండాలి? సజీవమైన రాళ్ళలాగా ఉండాలి. కానీ అంటే ఇప్పుడు అనేకులు ఈ మందిరంలో చేర్చాలి. మందిరం కట్టడం అంటే ఏదో భౌతికమైన మందిరం కట్టమని కాదు. అసలు బైబిల్లో ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము, బైబిల్ కట్టమని ఎక్కడ రాయబడలేదు, కానీ మందిరం కట్టమని. కొత్త నిబంధనలు కూడా మనం చూస్తాము, ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడింది? అక్కడ పరలోకము దేవాలయము ఉందా లేదా? లేదని రాయ. ప్రకటన 22వ అధ్యాయం చూడండి, ప్రకటన 22వ అధ్యాయము. పరలోకములో దేవాలయం లేదు కనుక ఆ దేవుడు పోయేది భౌతికమైన మందిరాలు కాదు. ప్రకటన 22వ అధ్యాయం మనం చూసామంటే అక్కడ దేవాలయం లేదని మనం చూస్తాం. 21వ వచనం, ప్రకటన గ్రంథము 22:21, 22వ అధ్యాయము 21వ అధ్యాయము, ప్రకటన 21వ అధ్యాయం 22 చూడండి. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. ప్రకటన 21:22 నేను చదివాను. కనుక పరలోకం ఏమి లేదంట, దేవాలయం లేదు. కనుక దేవాలయం ఎక్కడ కావాలి? ఇక్కడే కావాలి. పాత నిబంధనలో బలి అర్పించిన దేవాలయం అడిగాడు. కొత్త నిబంధనలో దేవాలయం ఏంటంటే అసలు మన హృదయమే దేవునికి ఆలయం, మనమే సజీవమైన రాళ్ళు. కానీ ఇప్పుడు సజీవమైన రాళ్ళు ఉండి అనేకులు ప్రయాసపడి సంపాదించి ఏం కట్టాలి మనము? మందిరం. అంటే ఇప్పుడు ఇది భౌతికమైన సిమెంట్తోనో ఇసుకతోనో పిల్లర్స్తోనో కట్టేది కాదు. ఇది కొత్త నిబంధన మందిరం ఏంటంటే అనేక ఆత్మలను చేర్చటమే మందిరముగా నిర్మించడం. అంటే ఇప్పుడు అనేక ఆత్మలు రావాలని రొట్టెడికి వస్తారా? వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, సువార్త చెప్పాలి, క్రయం చెల్లించాలి. కనుక ఎంతో ఖర్చు పెట్టాలి. ఇలాగా ఎన్నో చేస్తే తప్ప, ఎంతో ప్రయాసపడితే తప్ప ఆత్మ సంబంధ మందిరం మనం కట్టలేము. భౌతికమైనది ప్రయాసే, పర్వతాలు ఎక్కడమో కష్టమే, వాటిని నరకడమో కష్టమే, తీసుకురావడం కష్టమే, మందిరం కట్టడం కష్టమే. ఒకవేళ అది చాలా ఈజీగా అయిపోవచ్చు, కానీ ఆత్మ సంబంధ మందిరము ఒట్టొడ్డి కట్టేది కాదు. ఇది ఎంతో ప్రయాసతో కూడింది. ఒక టీచర్ గల్ఫ్ ప్రాంతం వెళ్ళాడు, ముస్లిం ప్రాంతం. అక్కడ దాదాపుగా 12 సంవత్సరాలు టీచర్గా పనిచేశాడు. ఇది మంచి విశ్వాసం, ఎవరు బడ సువార్త చెప్తాడు, కానీ ఆ ప్రాంతంలో ఎవరు సువార్త చెప్పకూడదు, ఒప్పుకోరన్నమాట. అది గల్ఫ్ ఏరియా కనుక బైబిల్స్ నిషేధిస్తారు కొన్ని ముస్లిం కంట్రీస్లో. అలాంటిది 12 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి మారుమనసు పొందాడంట. ఒక స్టూడెంట్ పిల్లవాడు. ఎట్లా నమ్ముకున్నాడంటే అడిగారంట. కనుక నువ్వు ఎట్లా వేసాను నమ్ముకున్నావంటే ఆ పిల్లవాడు అన్నాడు. కనుక ఒక రోజు అడిగాడంట, సార్ మీరంతా ఖచ్చితంగా ఉంటారు, ఖచ్చితంగా డ్యూటీకి వస్తారు, అందరూ ప్రేమిస్తారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా నేర్చుకోవాలనిపిస్తుంది, కారణం ఏంటి సార్ మీరు ఇలా ఉంటానికి కారణం ఏంటి అన్నాడంట. అప్పుడు ఆయన చెప్పాడు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అంతే. కనుక నువ్వు కూడా నమ్ముకొని చెప్పడానికి కూడా లేదు. అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎంత ఖచ్చితంగా ఉంటారా? పర్ఫెక్ట్గా ఉంటారు. అయితే నేను కూడా ఆయన్ను నమ్ముకుంటాను అన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాడు ఆయన? 12 సంవత్సరాలకి ఎన్ని ఆత్మలు సంపాదించాడు? ఒక్క ఆత్మ. ఇప్పుడు అది కూడా ఎంతో తన జీవితం పత్రికలు పంచడం కాదు. మనం బైబిల్ పంచమంటే వచ్చిన ఫ్రీగా వచ్చిన పని చేస్తూ ఉంటాం, ఇచ్చేస్తూ ఉంటాం, 3-4 పొడులు పడి ఇచ్చేస్తూ ఉంటాం. ఇప్పుడు పత్రికలు పంచడం కాదు, మనమే పత్రికగా ఉండాలి. ఆయన పత్రికలు పంచలేదు, అక్కడ ఆయన ఒక పత్రికగా మారాడు. ఆయన ఒక పుస్తకంలాగా మారిపోయాడు. ఆయన చదివినప్పుడు, ఆయన చూసినప్పుడు నేను కూడా అతనిలోకి రావాలనిపించింది. కనుక ఆ రీతిగా ఆ 12 సంవత్సరాలుగా ఒక వ్యక్తి రాలేకపోయాడు. కానీ మనకేం అర్థమవుతుందంటే ఎందుకు మనం దేవుని కనపరచడం లేదంటే, మూడవదిగా దేవుని కోసం ఏ ప్రయాస కూడా లేదు. కనుక దేవుని కోసం ఏమి ప్రయాసపట్ల. నీ గుండె మీద చేసుకుని నువ్వు దేవుని కోసం ఏమి ప్రయాసపడ్డావు? దేవుని మందిరం కోసం కానీ, దేవుని వాక్యం కోసం కానీ, దేవుని సేవకు ఏమైనా ప్రయాసపడుతున్నావా? మంచిగా తింటున్నావు, తాగుతున్నావు, ఇంట్లో ప్రార్థన చేస్తావు, అవసరం అయితే ఇంట్లోకి కాన్ఫరెన్స్ ఫోన్లు కూడా. ఇంకేం కష్టపడుతున్నారు? వర్షం అయితే అసలు మందిరం రారు, ఇంకా చలి అయితే అసలు రారు. నువ్వు దేవుని కోసం ఏం టైం చెల్లించావు? ఎట్లా నువ్వు దేవుని కనపరిచినట్లు ఆలోచించండి. కాబట్టి అందుకంటాడు ఇప్పుడు ఇది ఆత్మ సంబంధమైన మందిరము కట్టాలి. ఆత్మ సంబంధం కట్టాలంటే, అనేక ఆత్మలు రావాలంటే మనం ఎంతో ప్రయాసపడాలి. అందుకే పౌలు అంటాడు, సమయమందును అసమయమందును ప్రయాసపడు. తిమోతి పత్రిక. కాబట్టి ప్రయాసపడాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి, 2వ తిమోతి పత్రిక
4వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు చెప్పే మాట మనం చూస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, అందరం కలిసి 5వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. అయితే నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమ పడము, సువార్తికుని పని చేయము, నీ పరిచయని సంపూర్ణముగా జరిగించు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము. కాబట్టి మనల్ని మనమే పానార్పణముగా పోయబడాలి, మనల్ని అర్పించుకోవాలి, శ్రమ పడాలి, మన పరిచయం సంపూర్ణంగా చేయాలి, సువార్త పని చేయాలి. అంత మాత్రమే కాదు, ఇంకో మాట అంటాడు, సమయమందును అసమయమందును. ఇది 4వ అధ్యాయము 2వ వచనం కూడా చూడండి. 2 తిమోతి 4:2 వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. చూసారా? కనుక సమయం ముందు అసమయం ముందు అంటే అన్ని వేళల్లో కూడా వాక్యాన్ని ప్రకటించాలి, శ్రమపడాలి, సువార్తని పనిచేయాలి, పరిచయం జరిగించాలి. అవసరమైతే మనల్ని మనమే పానార్పణముగా పోయబడడం అంటే అర్థం ఏంటి? మనల్ని మనమే అర్పించుకోవడం. కనుక నేనేమైపోయినా పర్వాలేదు, అది దేవుని గణపరచడం. కాబట్టి ఇప్పుడు మూడు సంగతులు చెప్పాము. మొదటిది, దేవుని ఎందుకు గణపరచలేకపోతున్నాము? నిర్లక్ష్యము, దేవునికి భయపడటం లేదు. రెండోది మనం చూసాము, దేవుని యొక్క వాక్యము, ఆయన ఆజ్ఞలను ఆలపిస్తున్నాం కానీ వాటిని పాటించడం లేదు, వాటిని అభ్యాసం చేయటం లేదు. రెండోది. మూడవదిగా పర్వతాలు ఎక్కడం ప్రయాసపడాలి, పర్వతాలు ఎక్కి మానులు తీసుకురావడం అంటే మూడవదిగా దేవుని కోసం ప్రయాసపడటమే దేవుణ్ణి ఘనపరచడం. ఒకదిన బల నమ్మకం మంచి దాస నా కోసం ఎంత ప్రయాసపడ్డావు అని చెప్పేసి దేవుడు బహుమానులు ఇస్తాడు. కాబట్టి సువార్త ప్రకటించడము, శ్రమ పడటము, పరిచర్యను సంపూర్ణముగా జరిగించడమే మరి దేవుని గణపరచడం. ఇది మూడవ సంగతి. నాలుగోది చూడండి. నాలుగోదిగా దేవుని ఎందుకు గణపరచలేకపోతున్నాం అంటే 4వ కారణము సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతలు 3వ అధ్యాయము 9వ వచనం. మనం దేవుణ్ణి ఎందుకు గణపరచలేకపోతున్నామంటే సామెతలు 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. సామెతలు 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచము. కాబట్టి ఎందుకు దేవుని గణపరచడం లేదంటే చెప్పడం మనం ఏమిట్లేదని దేవునికి మనము మన రాబడిలో ప్రథమ ఫలం కనుక రాబడి కనుక అంటే మొట్టమొదట వేసిన పంట ప్రథమ ఫలం అంటే ఏంటి? చెట్టు వేసావు, మొదటి ఫలం ఎవరికి? దేవునికి. కోడి పెడుతుంది, మొదటి కోడిగుడ్డు ఎవరికి? దేవునికి. ఏదైనా పంట వేసావు, మొదటి ఫలం పండు ఎవరికి? అది ప్రథమ ఫలం అంటే వచ్చే మొట్టమొదటిది. మన శీలం అని చెప్తున్నాడు మన దగ్గర, అన్న మేము పొలం కొన్నాము, పొలం కొని మొదటి సంవత్సరం పంట అంతా మందిరికి పంపించారంట. వచ్చిన బస్తాలన్నీ కూడా ఎన్ని పండినవో అన్ని కూడా మందిరం వేసారంట. అదే ఫలము ప్రథం. మనం దాంట్లో మొదటి రెండో తీస్తాం, ఆయన మొత్తం వేసాడు. కనుక మన వాళ్ళు చెప్తున్నారు కనుక ఉద్యోగం చేసిన ఒక ఆమె డ్యూటీ చేస్తే ఆ ఉద్యోగం ఎక్కింది, మొదటి జీతం అంతా దేవునికి అదనమాట. కనుక అలా తీర్మానాలు చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మొదటి జీతం అంతా అయిపోయినా మొదటి ఇస్తున్నాం అసలు దేవునికి, మొదటి ఫలము దేవునికి అంట. తర్వాత ఇంకో రెండో భాగం ఏమన్నాడు? ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచును. ఆస్తిలో భాగం ఎవరిస్తారు చెప్పండి? ఆస్తి పంచుతున్నారు అనుకోండి, కొడుకులు పిల్లలు అందరూ ఉన్నారు, అందరికి భాగాలు వేస్తారు. ఈ దినాలు ఎట్టయిపోయిందని కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు చూడలే, పిల్లలు చూడకపోతే అప్పుడే అంటున్నారు పెద్ద మనుషులు, వీళ్ళకు కూడా ఒక భాగము ఏంటి? ఎవరికి? తల్లిదండ్రులకి. ఎవరు చూస్తాడో వాడికి ఈ భాగం అంటారు. కనుక అంటే తల్లిదండ్రులకి భాగాలు వేస్తారు, పిల్లలకి వేస్తారు. దాంట్లో పంచేటప్పుడు మరి దేవునికి కూడా వేయాలని ఆలోచిస్తారా? ఆ ఆస్తిలో దేవునికి భాగం ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? జక్కయ్య అన్నాడు, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాడు. సగం ఇచ్చేశాడండి. సగం ఇచ్చడం అంటే చిన్న విషయం కాదు. 100 కోట్లు ఉందనుకోండి జక్కయ్యకు, 50 కోట్లు ఎవరికి? అమ్మో 50 కోట్లే, సగం ఇచ్చేయటమే. ఇచ్చేశాడు. అందుకేనాడు ఇతడు అబ్రహాము కుమారుడు. అబ్రహాం ఎవరు? ధనవంతుడు కదా. ఆదికాండం 13:2 అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడై ఉండను. అలాంటి ధనవంతుడికి మళ్ళీ కుమారుడు ఎవరు? జక్కయ్య. కారణం ఏంటంటే తన అందిచ్చేశాడు. అంటే తలంపు ఏంటంటే మనము దేవుని ఎందుకు కనపరచడం లేదంటే కనుక మన రాబడి మొదటి దేవునికి ఇవ్వము, తర్వాత అసలు ఆస్తులు అసలే ఇవ్వము. కానీ దేవునికి ఇస్తే ఎంత ఆస్వాదమో తెలుసా? భక్తులు ఇచ్చారా? ఈ దినాల్లో కొత్త బోధ బయలుదేరింది ఏంటంటే చాలా మంది దశమ భాగాలు ఇవ్వకూడదు, 10వ భాగం ఇవ్వకూడదు, పాస్టర్లు తింటున్నారు, ఇలాగా రకరకాల యూట్యూబ్లు వస్తున్నాయి. అసలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా? దశమ భాగం ఇవ్వాలా వద్దా అనేది మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో
3 కాలాలు మనం చూస్తాం. ధర్మశాస్త్రం రాకముందు ఏమన్నారంటే పితరుల కాలం అన్నారు. ధర్మశాస్త్రం రాకముందు ఏ కాలం? అది పితరుల కాలం. అది ఎవరి దాకా సాగింది? మోషే దాకా. అబ్రహాము నుంచి మోషే దాకా. మోషే టైంలో ఏమొచ్చింది? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం యేసు వరకు ఏ కాలం అంటే ధర్మశాస్త్ర కాలం అన్నారు. రెండో కాలం ఏంటి? ధర్మశాస్త్ర కాలం. మూడవది యేసు ప్రభు నుంచి ఈ వరకు జరిగేది ఏంటంటే కృపాకాలం అన్నారు. ఏ కాలం ఇది? మొత్తం బైబిల్ 3 భాగాలు. మొదటిది ధర్మశాస్త్రం రాకముందేమో పితరుల యుగం లేకుండా పితరుల కాలం అన్నారు. ధర్మశాస్త్రం యేసు వారికి ఏమన్నాము? ధర్మశాస్త్ర కాలం అన్నాం. యేసు సిలువ మరణం తర్వాత ఈ రోజు వరకు కూడా ఏ కాలం అది? మరి 3 కాలాలు ఇచ్చారు. 10వ భాగము 10వ భాగం ఇచ్చారంటే మనం చూద్దాం. చూడండి, ఆది కాండము. మన పితరులు మొట్టమొదటి ధర్మశాస్త్రం కంటే పితరుల కాలములో వాళ్ళు ఇచ్చారనే కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, ఆది కాండము 14వ అధ్యాయం. ఆది కాండము 14వ అధ్యాయము. ఆది కాండం 14వ అధ్యాయం 19-20 వచనాలు. ఆది కాండము 14వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుంటాం. 19-20 చదవండి. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆస్వాదించబడిగా కనియు నీ శత్రుల చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడిగా కనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఎవరు 10వ వంతు ఇచ్చింది అన్నిటిలో? అబ్రహాం. ఎవరికి? మెల్కీసెదెకు. ఎవరికంట? ఈ మెల్కీసెదెకు ఎవరంటే వంశావళి లేనివాడు. అంటే యేసు ప్రభు వారికి పోలికగా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో ఆ మెల్కీసెదెకు ఎవరంటే యేసు ప్రభు వారికి పోలిక. అంటే ఇప్పుడు అబ్రహాము యుద్ధానికి వెళ్ళాడు సహోదరి పక్షంగా. వాటిలో గెలిచిన తర్వాత మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసం తెచ్చాడు. 18వ వచనం పైన 18 చూడండి. 18వ వచనం. మరియు షాలేం రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నత దేవునికి యాజకుడు. కాబట్టి యేసు వారు గుర్తు అన్నమాట. మెల్కీసెదెకు వచ్చి ఆ రొట్టె ద్రాక్షారసం తర్వాత అబ్రహాము తిని తాగిన తర్వాత అబ్రహాము ఏమిచ్చాడు అతనికి? 20 వచ్చిన చివరి భాగంలో అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాడు. 10వ వంతు ఏంటి? 10వ వంతు అంటే ఏంది? 10వ వంతు ఏంది? దశమ భాగం. ఎప్పుడు ఇచ్చాడు అబ్రహాము? ధర్మశాస్త్రానికి ముందే ఇచ్చాడు. చూసారా? అంటే పితరుల కాలంలో ఏమి ఇచ్చారు వాళ్ళు దేవునికి? దశమ భాగం. ఈ రోజు ఇవ్వద్దని చెప్తే అట్లా యూట్యూబ్ లో కొంతమంది తప్పుడు బోధలు బయలుదేరాయి. అబ్రహామే ఇచ్చాడు కనుక ఎవరికి? మెల్కీసెదెకు ఇచ్చాడు కనుక 10వ వంతు అంటే దశమ భాగం. కనుక అబ్రహాం మరి ఆ 10వ వంతు దశమ భాగము మరి దేవునికి ఇవ్వాలి మనము. కానీ 10వ వంతు దశమ భాగం దేవునికి ఇవ్వాలంటే ఇవ్వాలి. ఎందుకంటే 50వ కీర్తన అంటాడు, కొండలన్నీ నావే, పశువులన్నీ నావే అంటాడు. 50వ కీర్తన. దేవునికి ఎందుకు మనము దశమ భాగం 10వ భాగం ఇవ్వాలంటే అన్ని ఆయనయే. 50వ కీర్తన 50 చూడండి 8 నుంచి. 50వ కీర్తన 8వ వచనం నేను చదువుతున్నాను. కీర్తన 50వ కీర్తన 8 నుండి. నీ బలి విషయమై నేను నిన్ను గద్దించట్లేదు, నీ దహన బలు నిత్యం నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడినేను, నీ మందు నుండి పొట్టేలను నేను తీసుకున్నాను. 10 అడవి మొగురములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండల పక్షులన్నీ నేను ఎరుగుదును, పొలంలోని పశువాదులు నా వశమైన. లోకము దాని పరిపూర్ణతయు నా. అసలు లోకమే నాది, లోకంలో ఉన్నవన్నీ నావే. దాంట్లో మీరు ఏది తీసుకొస్తే మాత్రము లోకం అంతా ఆయన అయినప్పుడు, అన్ని ఆయన అయినప్పుడు నువ్వు ఆయనకి ఇచ్చేది ఏమి ఎక్కువ అన్నట్లు. కాబట్టి దేవునికి ఇవ్వాలంటే ఇవ్వాలి. ఎందుకంటే అన్ని కూడా ఆయనవే. చెప్పండి, అన్ని కూడా ఆయనవే. హగ్గై 2:8 అంటాడు, వెండి నాది, బంగారం నాది. వెండి ఆయనదే, బంగారం ఆయనదే, లోకం ఆయనదే, పశువులని పక్షాలు సమస్తము కూడా ఆయనవే. కాబట్టి అందుకే ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ఆ మెల్కీసెదెకు ఏమిచ్చాడంట? 10వ వంతు ఇచ్చాడు. మరి అబ్రహాము 10వ వంతు ఇచ్చినందుకు అబ్రహాంకి ఏమైనా మేలు కలిగిందా? అబ్రహాంకు దేవునికి దశమ భాగం ఇచ్చినందుకు అబ్రహాం కలిగిన మేలు ఎంత గొప్పదంటే ఆది కాండము 24వ అధ్యాయం. ఆది కాండం 24వ అధ్యాయము. దేవునికి దశమ భాగము ఆస్తుల భాగం ఇచ్చి నష్టపోయిన వారు ఎవరు లేరు. ఆది కాండం 24వ అధ్యాయం 1వ వచనం అందరూ చదువుతాం. ఆది కాండము 24వ అధ్యాయము 1వ వచనము అందరం కలిసి చదవండి. అబ్రహాము బహుకాలము వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలోనూ
యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహాము ఎన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు? ఎన్ని విషయాల్లో? అన్ని విషయాలు. ఎప్పటిదాకా? వృద్ధుడైన దాకా, చనిపోయేంత వరకు కూడా అన్ని విషయాలు ఆస్వాదం. అంటే పట్టుకున్నదంతా చెప్పండి, పట్టుకున్నది ఏమైపోయింది? ఎందుకు అబ్రహాం ఎంత ఆస్వాదము? ఏమిచ్చాడు చూసారా? దేవునికి ఇస్తే ఎంత ఆస్వాదం అంటే 100 రూపాయలు సంపాదించాను, 10 రూపాయలు, అమ్మో 10 రూపాయలు ఇవ్వటమే, 10,000 వచ్చాయి అనుకో, 1000 రూపాయలు వేయటమే, 10 లక్షలు వచ్చినాయి అనుకోండి, 10 లక్షలు, అమ్మో 1,00,000 రూపాయలు వేయటమే అనుకుంటాం. ఆ 1,00,000 రూపాయలు నువ్వు దాచిపెట్టి నీకేం అభివృద్ధి లేదు. ఇప్పుడు అబ్రహాం 10,000 ఇచ్చినందుకు ఎంత ఆశీర్వాదము! వృద్ధుడు చనిపోయేంత వరకు. కనుక అన్నిటిలో అంటే అబ్రహాం ఏ పంట వేసినా, ఏ వ్యాపారం, ఏ పని పెట్టుకున్నా ఏమైపోయింది అంత కూడా. కారణం ఏంటి? అబ్రహాం ఏమిచ్చాడు దేవునికి? చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదము! చాలాసార్లు మనం అనుకుంటాం. కనుక ఎన్నోసార్లు కూడా చెప్పాను, దేవునికి బాగా వచ్చినప్పుడు అమ్మో ఇంత వేయటమే. ఎన్నోసార్లు కూడా చెప్పాను. ఆయనకి ఒకప్పుడు 200 జీతం అంట. 200 జీతం అయితే ఏదో నమ్మకం వేశాడు. తర్వాత 200 పోయి 500 అయింది. 50 నమ్మకం వేశాడు. 1000కి వెళ్ళింది. తర్వాత 100 నమ్మకం వేశాడు. 1500కి వెళ్ళింది. కనుక అప్పుడు 150 నమ్మకం వేశాడు. ఇప్పుడు 2000కి వెళ్ళింది. ఎంత వేయాలి? 200. ఆలోచించి అమ్మో 200 ఒకప్పుడు నా జీతం ఎంత, ఇప్పుడు 200 ఖాళీ పెట్టలేసేమన్నా, ఒకప్పుడు నా జీతం కదా అని మనసులో అనుకుని, లేదు నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను, పాస్టర్ గారు ఏం చెప్పాడు, నమ్మకం ఇచ్చాను, ఇప్పుడు 200 వేయలేకపోతున్నానంటే ఏం పర్లేదు కూర్చోబెడతాను చెప్పి ప్రార్థన మొదలు పెట్టాడు. ప్రభావితుడు నమ్మకంగా ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈలేకపోతున్నాడు కాబట్టి తన జీతాన్ని ఎక్కడ తీసుకొని పో, మళ్ళా 200కు. 200 ఇప్పుడు ఎక్కువ ఇచ్చింది ఏమన్నా, 2000 ఎక్కువ ఇచ్చింది, 2 ఒకటే కదా. అంటే డబ్బు పెరగగానే మనకు మనసు ఎట్ట అయిపోయింది అంటే అమ్మో దేవునికి ఎంత ఈయటమే. అబ్రహాము చూడండి, అబ్రహాము చాలా మంది దశమ భాగాలు ఇవ్వద్దనేటువంటి ఆ దొంగ బోధకులకి దేవుడి వాక్యం ఏంటంటే అబ్రహాము ధర్మశాస్త్రానికి ముందే ఇచ్చాడు. ఎవరు చెప్పారు అబ్రహాంకి ఇవ్వమని? ధర్మశాస్త్రానికి ముందే ఉంది, 10వ భాగం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మరి 10వ భాగం ఇచ్చారు. అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే ఒకటి కాదంట, ఎన్ని అన్ని విషయాల్లో ఏది పట్టుకున్న ఆశీర్వాదమే. చివరికి ఎప్పుడు దాకా అంటే చనిపోయేంత వరకు కూడా ఆశీర్వాదమే. అందుకే కింద వచ్చిన ఆదికాండం 13:2లో, ఆదికాండం 13:2లో మనం చూస్తాము ఎంత ధనవంతుడైన అబ్రహాము. 13:2 అబ్రహాము 2వ వచనం, అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. చూసారా, అబ్రహాము ధనవంతుడయ్యాడు. అంటే దేవునికి ఇచ్చిన వారు ఏం కావాలి? దేవునికి ఇచ్చిన వారు ఏమవుతారు? దేవునికి ఇచ్చిన వారు ఏమవుతారు? ధనవంతులు. దేవునికి ఇవ్వని వారు ఏం చేస్తారు? అదే అర్థం. కాబట్టి ఎప్పుడు నాకు లేదు లేదనుకుంటే దరిద్రంగానే ఉంటావు. నువ్వు ఎంత ఇస్తావో దేవుడు నీకు అంత ఇస్తాడు. అంటే అబ్రహాం ఇచ్చాడు. అబ్రహాం ప్రతిఫలం వచ్చిందంటే వచ్చింది. దశమ భాగం ఇచ్చినందుకు, 10వ భాగం ఇచ్చినందుకు గాను చనిపోయేంత వరకు కూడా అన్ని విషయాలు ఆస్వాదం పొందాడు. అబ్రహాం నమ్మకంగా ఇచ్చాడు. మరి యాకోబు ఇచ్చాడా? యాకోబు ఇచ్చాడు. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయం, ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండం 28, ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనం, ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనం. అందరం చదువుతాము. ఆదికాండము 28వ అధ్యాయము 22 చదవండి. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేని మందిరమగును, మరియు నువ్వు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించని మొక్కుకొని యాకోబు పారిపోతున్నాడు. ఎక్కడి నుంచి? అన్నను మోసం చేసి పారిపోతున్నాడు. పారిపోతున్నప్పుడు అరణ్యములో కలపడింది. ఆ కలపడిన తర్వాత ఈ దేవుని మందిరం చెప్పాడు, రాయి పెట్టాడు, నూనె పోసాడు. వెళ్తా ఒక మొక్కుబడి చేశాడు. ఏమన్నాడు చెప్పండి? నువ్వు నాకు ఇచ్చే 10 దాంట్లో నేను నీకేమిస్తాను? 10వ వంతు అంటే దశమ భాగమే. కాబట్టి ఎంత దాంట్లో దశమ భాగం ఇస్తానే. మరి మొక్కుకొని వెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళాడు. చెప్పండి, అక్కడ ఎట్లా వెళ్ళాడు ఇతడు? తల్లి దగ్గర నుంచి ఇస్సాకు నుంచి రెబెకా దగ్గర నుంచి ఒంటరిగా పారిపోయి వెళ్ళాడు. ఇప్పుడు ఎంత సంపాదించాడు తెలుసా? ఆదికాండం 31, 10వ వంతు ఇచ్చినందుకు, మొక్కున్నందుకు ఆయన పొందిన ఆశీర్వాదం. ఆదికాండం 31వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. మొదటి 2 వచనాలు, ఆదికాండం 31 మొదటి 2 వచనాలు చదవండి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించని చెప్పుకున్న మాటలు యాకోబునకు వినబడింది. 2 కూడా. మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఓడినట్లు అతని ఎడలా ఉండలేదు. కానీ ఇప్పుడు యాకోబు ఒంటరిగా వెళ్ళాడు. ఒంటరిగా వెళ్ళిన తర్వాత, క్షమించండి, ఆ యాకోబు ఒంటరిగా వెళ్ళాడు మామ దగ్గరకు, లాబాను దగ్గరికి. అప్పుడు లాబాను పిల్లలు అనుకుంటున్నారు, రేయ్ కనుక మన బావ ఎవరు
యాకోబు ఒంటరికి వచ్చాడురా, ఈ గొర్రెలన్నీ ఈ మందలన్నీ వాడారు కనుక ఇవన్నీ మన దగ్గర సంపాదించుకున్నాయిగా, ఇవన్నీ మన వచ్చింది ఎట్ట వచ్చాడు, పాడిపోయి ఒంటరికి వచ్చి ఇన్ని సంపాదించాడని అందరూ మాట్లాడుకుంటున్నారంట. ఈ మాట్లాడుకునే మాటలు ఎవరి దాకా వెళ్ళినాయి, యాకోబు దాకా వెళ్ళినాయి. అప్పుడు పొద్దున్న లేచి లాభం మొహం చూస్తా ఉంటే మొహం అసహించుకుంటున్నాడు. ఏమీ లేకుండా వచ్చింది సంపాదించామన్నట్టుగా లాభాల ముఖం మారిపోయింది. ఎందుకు ఏమీ లేనివాడు ఎన్ని ఎట్టొచ్చింది యాకోబుకి, ఏం మొక్కుబడి చేశాడు, ఏమిస్తాను చెప్పాడు, అది కారణం. చూసారా ఇప్పుడు ఏమైందంటే ఎంత సంపాదించాడు కింద వచ్చింది 31వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చూడండి. ఇదే అధ్యాయం ఆదికాండం 31:16 నుంచి. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలది ఉన్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లే ఇలా చేయమని అతనికి ఉత్తరమేగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యను ఒంటెల మీద ఎక్కించి కనాను దేశంలో తన తండ్రి ఇస్సాకు వద్దకు వెళ్ళటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని, కాబట్టి ఒంటరిగా వచ్చి ఎట్టబోతున్నాడు. 2 భార్యలు కనుక లేయా, భార్యలు, పిల్లలు, గొర్రెలు, ఒంటెలు, ఎద్దులు ఏది సంపాదించాడు. ఇవన్నీ ఎక్కడ యాకోబు నీకు ఎట్ట వచ్చినాయి చెప్పండి. యాకోబు ఏం చేశాడు, ఆ రోజే ఏమని తీర్మానం చేశాడు, నువ్వు నాకు ఇచ్చి దాంట్లో ఏమిస్తాను, 10వ వంతు ఇస్తా. అంటే 10వ వంతు ఇంత ఆశ్రదమా, భార్యలు, పిల్లలు, ఒంటెలు, పశువులు విస్తారంగా కలిగాయి. కనుక ఈ చూసినప్పుడు లాభాన్ని పిల్లలే అసూయపడ్డారు. లాభానికి అసూయ వచ్చేసి మామకే, ఏమైనా ఒంటరిగా వచ్చి నాకంటే ఎక్కువ సంపాదించావు అన్నట్టుగా అయిపోయింది. కాబట్టి యాకోబు సంపాదిస్తే రాలా, ఇది నా చెప్పాను, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎవరు ఇవ్వాలి, అది దేవుడు ఇవ్వాలి. కనుక దేవుడు ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఇచ్చాడు, అబ్రహాంకి ఏం కలిగింది, ఆశీర్వాదం. చనిపోయిన రోజు కూడా నిండుగా ఆశీర్వాదం కలిగింది. ఇప్పుడు యాకోబు ఇచ్చాడు, మరి యాకోబుకి ఏం కలిగింది ఇచ్చినందుకు గాను చెప్పండి, ఏం కలిగింది, భార్యలు, పిల్లలు, విస్తారమైన ఆస్తి. కారణం ఏంటంటే యాకోబు దేవునికి ఇచ్చి ఏమీ నష్టపోలేదు. ఎందుకంటే మనం దేవునికి ఇవ్వకనే దరిద్రులు ఎగుతున్నాం, దేవునికి ఇవ్వకనే దొంగలుగా ఉన్నాం, అందుకే మన ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. కానీ అందుకే యాకోబు నమ్మకం ఇచ్చాడు, అతడు విస్తారంగా సంపాదించినట్టు మనము చూస్తాం. అంత మాత్రమే కాదు, ఇంకా దావీదు కూడా ఇచ్చాడు. చూడండి మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయము. దావీదు కూడా దేవునికి విస్తారం ఇస్తాడు. మొదటి దినవృత్తాంతములో 29వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము మనం గమనించామంటే 29వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతం 29 మొదటి నుంచి. తరువాత రాజైన దావీదు సర్వశాస్త్ర సెలవిచ్చెను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకా లేత ప్రాయం గల బాడే ఉన్నాడు, కట్టబో ఆలయం మనుషుని కాదు, దేవుని యెహోవా కనుక ఈ పని బహు గొప్పది. తర్వాత 2 అందరూ చదవండి. నేను బహుగా ప్రయాసపడి నాదైన మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారము, వెండి పనికి వెండిని, ఇతరమైన ఇత్తడిని, ఇనుపు పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వరములు గల 10 రాళ్లను, మిక్కిలి వెలగల రత్నములను, చలువు రాతని విశేషముగా సంపాదించి. దేని సంపాదించాడంటే ఇది చూడండి, ఎందుకు సంపాదించాడు 3వ వచనం, ఎందుకు సంపాదించడం 3వ వచనం. మరి నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. చాలు. ఇంకా 4వ వచనం కూడా, గదుల గోడల రేకును బంగారు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారిచే 10,000 పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుట్టం వేయబడిన వెండి ఇచ్చుచున్నాను. దావీదు ఎన్ని సంపాదించాడు, దావీదు ఎన్ని సంపాదించాడంట. దావీదు ఎందుకు సంపాదిస్తున్నావు, నా పిల్లలకి మనది ఏం చేస్తావు, ఎందుకు సంపాదిస్తున్నావు అంటే, ఉన్నారు కదా 2 పిల్లలు, 4 రాళ్ళు వెనకాల వేయాలిగా, మనం ఏం చేస్తావు, ఎందుకు సంపాదిస్తున్నావంటే మా పిల్లల కోసం 4 రాళ్ళు వెనకాల వేస్తాం, ఆ 4 రాళ్ళు మేమే వేసి వెళ్తారు, ముందు సంపాదించిన పంచుకుంటారు తప్ప 4 రాళ్ళు వేసేట కూడా 4 దాన్ని ఏమంటారు బట్టి ఇదని కూడా రాదు, సత్యసచ్చింది పోని అనుకుంటారు. 4 రాళ్ళు పిల్లలకు కాదు, ఎప్పుడైనా 4 రాళ్ళు దేవునికి వేసావా. దావీదు ఇంత రాజు అయింది అంటాడు, అన్ని ఇచ్చిన తర్వాత నా సొంతమైన బంగారం. దావీదు అంటే రాజుకి ఎంత ఉంటుంది ఊహించండి, రాజుకి ఎంత బంగారం, రాజు తలుచుకుని తక్కువ ఉంటుంది. తను పెట్టుకున్న బంగారం కూడా తన సొంతమైన ఎవరికి ఇస్తాడంట,
ఎందుకు దావీదు నీకంటే నాకు దేవ మందిరం అంటే అంత మక్కువ, అంత ఇష్టం. అందుకే 23వ కీర్తన 6వ వచనం, చిరకాలం యెహోవా మందిరములో నివాసం చేస్తా. 27:4 నా జీవిత కాలం అంతా యెహోవా మందిరములో నివసింపగోడుచున్నాను. 26:8 కనుక యెహోవా నీ నివాస మందిరం నీ తేజోమయ స్థలం నేను ప్రేమిస్తున్నాను అంటాడు. 122వ కీర్తన 1వ వచనం, యెహోవా మందిరమునకు జనులు వెళ్ళు అని నేను ఎంతో. ఇవన్నీ దావీదుకు మందిరం అంటే ఏం చెప్పండి? సంతోషం. మరి దావీదుకి ఎంతగా ఇచ్చాడు? సొంత బంగారం ఇచ్చాడు. 6,000 ఎంతంటే 6,000 మణుగుల 6,000 మణుగుల ఓఫీరు బంగారం. ఓఫీర్ అంటే చాలా శ్రేష్టమైనది కనుక 6,000 మణుగులు అంటే మనం ఊహించలేం. చూసారా అంత బంగారం. కనుక ఎన్నొట్టి మాటలు దావీదు ఇచ్చాడు, ఇంకా సంపాదించాడు. కనుక కారణం ఏంటంటే మరి దావీదు ఇవన్నీ కూడా దేవునికి ఇచ్చాడు. మరి దావీదుకి ఏం మేలు కలిగింది చెప్పండి? అబ్రహాం ఇచ్చాడు. అబ్రహాంకి ఏం మేలు కలిగింది? ఆశీర్వాదము. వృద్ధాప్యం వరకు అన్నిటిలో ఆశీర్వాదం. ముసలి అయ్యేంత వరకు దేవుడు అతనికి అన్ని పట్టుకుని బంగారంలా చేశాడు అబ్రహాంను. యాకోబు ఇచ్చాడు. యాకోబుకి ఏం మేలు కలిగింది చెప్పండి? ఒట్టిగా పోయినవాడు, ఒంటరైపోయినవాడు, కుటుంబాలతో పిల్లలతో విస్తారం ఆస్తి వచ్చాడు 10వ భాగం ఇచ్చినందుకు. మరి దావీదు ఇచ్చాడు. మరి దావీదుకి ఏం మేలు కలిగిందంటే 2వ సమూయేలు గ్రంథం దేవుడు ఇచ్చేవన్నీ కూడా చాలా గొప్పవి. మనం అనుకున్న వాటికంటే ఊహించే వాటికంటే ఇస్తాడు. 2వ సమూయేలు 7వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం చూడండి. 2వ సమూయేలు 7వ అధ్యాయం 8వ వచనం నుండి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నువ్వు నా సేవకుడు దావీదు ఇలా చెప్పము, సాయలము యెహోవా నీకు సెలవు చెందేమనగా గొర్రెల కాపులను నిన్ను గొర్రెల దొడ్లోని తీసి ఇశ్రాయేలు నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోట్లల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రులందరినీ నీవే లేకుండా నిర్మూలం చేసి లోకములోని గనులైన వారికి పేరు కలిగి నీకు కలిగి. ఇది అంటాడు, నువ్వు గొర్రెల దొడ్లో ఉన్నావు దావీదు, గొర్రెల దొడ్లో ఉన్న నిన్ను తీసి ఎక్కడ పెట్టాను? ఇశ్రాయేలు మీద అధిపతి రాజుగా చేశాను. గొర్రెల దొడ్లో ఉన్న దావీదు రాజుగా చేసి అదే ఆశీర్వాదము. అదే కాదండి, ఇంకేమంటాడు? 12వ వచనం 12, నీ దినములు సంపూర్ణమైనప్పుడు నువ్వు నీ పితరులతో నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. అతను నా నామగంధం ఒక మందిరమును కట్టించును. అతని రాజ్యము సింహాసనం నిత్యముగా స్థిరపరిచేదను. తర్వాత 16వ వచనం 16 నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసము నిత్యము స్థిరపరచబడును అని నేను అందజోళ వైపు. ఇప్పుడు దావీదు దేవునికి విస్తారం ఇచ్చిన కాలం చేత 10వ భాగం నీకు ఇచ్చిన కాలం చేతి పొందిన ఆస్వాదం ఏంటంటే, ఒకటేమో గొర్రెల దొడ్లో వాడు ఏమయ్యాడు చెప్పండి? ఊహించండి, గొర్రెల దొడ్లో రాజు అవుతాడు అసలు అయ్యాడు. కానీ దేవుడు ఇచ్చినందుకు మొదటి ఆస్వాదం. రెండోది ఏంటంటే, దావీదు నువ్వు రాజు కాదు, నీ సంతతిలో పుట్టే వాళ్ళందరూ కూడా ఈ సింహాసనం మీద ఉంటారు. ఏ సింహాసనము? అదే యోధా సింహాసనం. యోధా అని చెప్పాం కదా, యోధా రాజులు వచ్చిన రాజులు అందరూ ఎవరి పిల్లలు అండి? దావీదు పిల్లలు. పిల్లలు ఏమయ్యారు? రాజులయ్యారు. కారణం ఏంటి? ఒక దరిద్రుడు రాజు అయ్యి పిల్లలు రాజులు అయ్యారంటే కారణం ఏంటంటే దావీదు దేవునికి ఇచ్చిన కారణం. చూసి ఎంత ఆశీర్వాదమో ఊహించండి. కాబట్టి మనం ఎన్నోసార్లు దేవునికి ఇచ్చే విషయంలో పిసినార్తనంగా చనుక్కుంటా గొనుక్కుంటా ఇస్తాం. అందుకే మనకు ఆశీర్వాదాలు లేవు. చూసారా? కానీ ఇప్పుడు దావీదు ఇచ్చినందుకు కానీ అంత బంగారమా దావీదు? 6,000 మణుగులు బంగారమా? సొంతమైన బంగారం అని మనకు గుండు కొట్టుకుంటాం మనం. అయితే దావీదు ఇచ్చేశాడు. కారణం ఏంటంటే దావీదు ఆశీర్వాదము గొర్రెల దొడ్లో ఉన్నవాడు, గొర్రెలు కాసుకునేవాడు ఇసలందరూ రాజు అవడమే కాకుండా దావీదు సంతతిలో పుట్టిన పిల్లలందరూ ఏమయ్యారు? అందరూ రాజులే. అంటే రాజు అంశాలకు వెళ్ళిపోయారు. చూసారా ఎంత ఆశీర్వాదం? కాబట్టి దేవునికి ఇచ్చిన వాడు ఎప్పుడూ కూడా రాజుగానే ఉంటాడు, ఇవ్వనివాడు ఎప్పుడూ కూడా దాసుడుగానే ఉంటాడు. ఎందుకంటే ఎక్కడ డబ్బు ఉందో అక్కడే మనము ఒకడు సిరికిని రెండింటిని దాసులుగా ఉండలేం, రెండింటిని మనం సేవించలేం. కాబట్టి దావీదు జీవితంలో దావీదు ఇచ్చినందుకు కనిపొందిన ఆశ ఎంత గొప్పది అంటే, దావీదు తన రాజు అవడమే కాదు, తన పిల్లలందరూ సింహాసనం మీద ఎక్కారంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. ఎన్ని సంవత్సరాలది? ఒక రాజ్యాన్ని పరిపాలన అంటాడు, నిత్యము ఈ రాజ్యం నిత్యం నీ సంతానానికి స్థిరమవుతుంది అన్నాడు. చూసారా? అందుకే అమ్మ ఇంత బంగారం అనుకోవద్దు. నువ్వు దేనికి ఎందుకు ఇవ్వట్లేదంటే, మొట్టమొదటి నువ్వు హృదయమే ఇలా మొట్టమొదటి ఏమి ఇవ్వలేదు, నువ్వు నీ హృదయమే సరైనది కాదు. నీ హృదయమే ఇవ్వలేదు కాబట్టి నువ్వు దేవునికి ఏమి ఇవ్వట్లేదు. అందుకే భక్సంకులు ఏం చెప్పేవాడంటే, భక్సంకులు కానుకేసేటప్పుడు హెబ్రోన్లో మారు మనసు పొందిన వారు ఏమైంది? నీ మారు మనసు నీ కానుకొద్దు, అసలు ప్రభు తీసుకోడు కూడా.
నువ్వు హృదయం ఇవ్వకుండా నువ్వు ఎంత కానుక వేసిన దేవునికి సంతోషం ఏమీ కూడా. నేను చేసే కానుక పెట్టి మీద నిలబడ్డాడు, అందరు కానుకలు వేస్తున్నారు, ధనవంతులు కూడా చాలా వేసి వెళ్ళిపోయారు, ఎవరిని పొగలు వేసుకురావు వారు. ఒక ఆమెను ఏమన్నాడు, ఒక ఎదురాలు చేస్తే ఏమన్నాడు, ఏమి వేసింది అందరికంటే కారణం ఏంటి, మొట్టమొదటి హృదయం ఇచ్చింది. ప్రభా ఇది వేస్తే నాకు లేదు, అయినా పర్వాలేదు అని దేవుని హృదయం ఇచ్చింది కాబట్టి తనకున్నదంతా ఇచ్చేసింది. హృదయం ఇస్తే ఇంకేమి నువ్వు దేవుని కోసం దాచుకో. నువ్వు దేవునికి ఎందుకు ఇవ్వట్లేదంటే నీ హృదయమే సరైనది కాదు, నీ హృదయమే చెడిపోయింది కాబట్టి నువ్వు దేవునికి ఇవ్వటం లేదు. అందుకే నీ హృదయం సరిగా లేనప్పుడు దేవునికి కానుక ఇవ్వకు, నీ దగ్గర ఉంచుకో. నీకు అది ఆస్వాదం కూడా కాదు. నువ్వు అయిష్టంగా కష్టంగా పిసింతనంగా సనుకుండా గొనుకుండా ఇస్తే నీకేం ఆస్వాదం ఉండదు. కాబట్టి కాను పెట్టి లేసేదానికంటే నీ దగ్గర ఇంకో రోజు దానికన్నా ఉపయోగపడితే ఉంచుకునే మంచిది. నువ్వు ఇష్టపూర్తిగా ఎప్పుడే హృదయం ఇస్తాము. ఇప్పుడు చూసాం కదా, వాళ్ళందరూ ఇచ్చినందుకు కాను దేవుడు ఏమైనా వాళ్ళు తక్కువ చేశాడా? ఎన్ని గొప్ప ఆస్వాదాలు వాళ్ళు పొందారు. కానీ ఇప్పుడు దావీదు జీవితంలో ఎంత గొప్ప ఆస్వాదం అంటే మనం ఊహించలేం. ప్రభు ఎంత గొప్ప ఆశీర్వాదమా? అవును దావీదు, నువ్వు ఎంత ప్రేమించే మందిరాన్ని, ఎంత ఇచ్చే నాకు, నేను నీకేం తక్కువ చేస్తాను, కాబట్టి నేను రాజుగా చేస్తాను. నీ సంతతి పుట్టిన వాళ్ళు అందరూ ఏమైపోతారు, అందరు రాజులే. గెహాజీ అని చూస్తాం, గెహాజీ అని వాడు పరిగెత్తే డబ్బు కోసం తెచ్చుకున్నాడు, ఏమైపోయాడు? కుష్ఠం ఒక్కడికి రాలేదు, ఎవరికి వచ్చిందంట? పుట్టిన వాళ్ళందరూ ఏమైపోయారు? అందరూ కుష్ఠం పుడుతున్నారు. వాడేం డబ్బు కోసం పరిగెత్తి గెహాజీ ఏమో కుష్ఠం అతను తెచ్చుకుని తన సంతతి అంతా కుష్ఠం పుట్టారు. దావీదేమో దేవునికి ఇచ్చి ఈయన రాజు, పుట్టిన వాళ్ళందరూ కూడా రాజులుగా ఉన్నారు. చూశారు. కాబట్టి మనం ఆలోచించాలి, దేవునికి ఇచ్చేది ఎప్పుడు కూడా మనకు, దేవునికి ఇచ్చేది ఎప్పుడు మనకు వ్యర్థము. దేవునికి కానీ, దేవుని సేవకు కానీ, దేవుని సేవకులకు కానీ ఇచ్చేది ఎప్పుడు మన దేవుడు తక్కువ చేయడు. కనుక మనకు ఎంత ఇస్తామో, అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, సామెతలు గ్రంథం, సామెతలు చూడండి 11వ అధ్యాయం, సామెతలు 11:24. నువ్వు ఎంత ఇస్తావో నువ్వంత అభివృద్ధి. సామెతలు 11వ అధ్యాయము 24వ వచనం, సామెతల గ్రంథం 11:24 చదవండి. వ్యర్థులు అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేనికొచ్చేవారు కలరు. నువ్వు ఎంత వ్యర్థలుతావో అంత అభివృద్ధి పొందుతావు. నీకున్న ఉన్నదానికంటే కూడా తక్కువ ఇస్తావు అనుకో, నీ దగ్గర ఉంది, నీ దగ్గర సమృద్ధి ఉంది, నీ దగ్గర ఇవ్వగలవు, ఇవ్వాలి కూడా ఆ భాగం. కానీ ఇవ్వట్లేదంటే అర్థం ఏంటంటే నీకున్న దానికంటే తక్కువ ఇస్తావంటే ఏం జరుగుతుందంట, తగిన దానికి తక్కువ ఇచ్చి ఏమైపోతావు, తక్కువ ఇచ్చి ఏమి లేదు ఇదే అనుకుంటే ఇంకా లేమైపోతాం. కాబట్టి ఉనవిచ్చే విధరాల ఉనవిచ్చేసామంటే దాన్ని గొప్పగా చేస్తాడు. అందుకే సారేపతి విధరాలు కూడా ఏం చేసింది చెప్పండి, ఆ పిండి కొద్దిగా ఉంటే ఆ కొద్దిగా ఇచ్చి పిండి ఆమె పిల్లవాడు తిని సావాలనుకున్నారు. ఏలేపోయి అన్నాడు, అమ్మ మొట్టమొదటి నాకు ఒక అప్పాన్ని తీసుకురా. కనుక ఆ భలే అడిగలేవు కనుక ఆ సేవకు అంటే మొట్టమొదటి నేను తినాలి కదని చెప్పేసి ఆమె తింటే బహుశా ఆ రోజున ఆ పిండి అయిపోయి ఉండేది. కానీ ఆమె ఏం చేసిందంటే మొట్టమొదట ఒక చిన్న అప్పాన్ని తీసుకొచ్చింది. తింటే ఎన్ని సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు పిండిలో నూనె, బుడ్డిలో నూనె అయిపోలేదు, గంపలో తొట్టిలో పిండే అయిపోలేదు. ఎంత ఆశీర్వాదం! ఎంత ఇచ్చినందుకు ఒక్క కప్పు నీ దాంట్లో కొంచెం ఇచ్చినందుకు 3.5 సంవత్సరాలు. ఆమె ఒక్కడే కాదు, ఆమె ఇంటి వారు అనేక దినములు పోషించబడ్డారు. కాబట్టి మనం దేవునికి ఇచ్చి దేవుని గణపరచాలి. మనం ఇప్పుడు మనం చూసాము, అబ్రహాం గణపరిచాడు, రెండవది యాకోబు గణపరిచాడు, మూడవది దావీదు, 4వది హిజ్కియా కూడా. చూడండి 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయం. హిజ్కియా కూడా ఏం చేస్తాడు, దేవుడికి చాలా ఇస్తాడు. 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయం, 2 దినవృత్తాంతం 29వ అధ్యాయము 31-32 వచనాలు. 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 29వ అధ్యాయము 31-32 వచనాలు మనం చదువుదాం. 31-32 చదవండి. అంతటి హిజ్కియా, మీరు ఇప్పుడు యెహోవాకు మిమ్మల్ని ప్రతిష్ఠించుకుంటుంది, దగ్గరకు వచ్చి మీ మందిరమైన బలి అర్పణలను కృతజ్ఞతార్పణలను తీసుకుని రండి ఆజ్ఞగా సమాజపు వారి బలి అర్పణను కృతజ్ఞతార్పణను తీసుకుని వచ్చింది. దహన బలు అర్పించడానికి ఎవరికి ఇష్టం పుట్టిన వారు దహన బలు ద్రవ్యం తీసుకొని వచ్చేది. 32 చదవండి. సమాజపు వారు తీసుకొని వచ్చిన దహన బలి పశువులన్నీ అనగా 70 కోడలను, 100 పొట్టేళ్లు, 200 గొర్రె పిల్లలను, ఇవన్నీ యెహోవాకు దహన బలుగా తేబడి. హిజ్కియా చెప్పాడు, హిజ్కియా టైంలో మందిరం అంతా పాడైపోయింది. తండ్రి మందిరం పాడు చేస్తే అంత విగ్రహాలు పెడితే అంత బాగు చేసిన తర్వాత అక్కడ మందిరాన్ని ప్రతిష్ఠించి మందిరంలో అందరూ మీరు కానుకలు తెమ్మని చెప్పాడు. అందరు తెచ్చారు. మరి అందరు తెచ్చారు, మరి హిజ్కియా తెచ్చాడా? హిజ్కియా కూడా ఇచ్చాడు. 31వ అధ్యాయము చూడండి, 30వ అధ్యాయం, ఇదే 2వ దినవృత్తాంతం 30వ అధ్యాయము 23వ వచనం. అందరూ ఇవ్వటమే కాదు, రాజు హిజ్కియా కూడా ఇచ్చాడు. 2 దినవృత్తాంతములు 30వ అధ్యాయము 23వ వచనం.
2 దినవృత్తాంతాలు 30:23 చదవండి. 30:23 యోధా హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణ నిమిత్తం 1000 కోడెలను 7,000 గొర్రె పిల్లలను ఇచ్చుటాయి. అధిపతులు 1000 కోడెలను 10,000 గొర్రెలు ఇచ్చుటాయి. బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటాయి. కాబట్టి హిజ్కియా సమాజపు వారికి 1000 కోడెలు కనుక 7,000 గొర్రెలు ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చారంట? హిజ్కియా. రాజైలు కూడా ఇచ్చాడు. రాజైలు కూడా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు? దేవుని మందిరానికి ఇచ్చాడు. మరి దావీదు మరి హిజ్కియా ఇచ్చాడు కనుక ఇంకా 31వ అధ్యాయము ఇక్కడ మాట రాయబడింది. 31వ అధ్యాయం కూడా చూడండి. ఇదే 2 దినవృత్తాలు 31వ అధ్యాయం 3వ వచనం కూడా 31:3 కూడా చూద్దాం. 3వ వచనం కూడా మరి యెహోవా ధర్మశాస్త్రంలో రాయబడిన విధిని బట్టి జరిగి ఉదయాస్తమయ దహన బలులు విశ్రాంతి దినములను అమావాస్యలకు నియామకాలం ఏర్పడిన దహన బలులు అర్పించటకై తనకు కలిగిన ఆస్తుల నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెను. మరి యెహోవా ధర్మశాస్త్రం బట్టి యాజకులు లేవీయులు ధైర్యం వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇవ్వవలసిన యెరూషలేమును కాపున జనులకు అతడు ఆజ్ఞాపించాను. ఇప్పుడు మందిరం బాగు చేసిన తర్వాత హిజ్కియా అందరిని కానుకలు తెమ్మన్నాడు. అందరూ తెచ్చారు. తర్వాత హిజ్కియా కూడా ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరి ఎంతటితో పండగ ఆగిపోతే నెక్స్ట్ సేవ కార్యక్రమం జరగాలి కదా, దాంట్లో లేవీయులు యాజకులు పోషించబడాలి కదా. అందుకే రాజు ఏం చేశాడంట 31:3 రాజు తన ఆస్తిలో నుండి ఒక భాగం, అంటే ఎవరి ఆస్తిలో నుంచి? హిజ్కియా ఆస్తిలో నుంచి ఎవరికి ఇస్తున్నాడు? ఒక భాగం మందిరంలో పెట్టాడు. అది ఎవరికి? లేవీయులు యాజకులు ఏం చేయాలంట? కానీ ఇది ఉంది కాబట్టి అమ్మ మనకు ధైర్యం, కానీ మనకేం పర్వాలేదు, మనకి రాజు ఏర్పడి వాళ్ళు కూడా పోషించబడాలి కదా. మందిరంలో యాజకులు లేవీయులు కూడా తినాలి కదా. ఒట్టొట్టిగా వాళ్ళకి రావు కదా, కనుక వాళ్ళకి పైన చూడిపడవు కదా. ఎవరు తేవాలి అని దేవుడు నియమించారు. కానీ మీరేం చేయాలి? మీ దశమ భాగాలన్నీ లేవీయులకు స్వాచ్ఛ్యం ఉన్నారు, కానీ మీరు తేవాలి. కాబట్టి ఇప్పుడు రాజు ఏర్పాటు చేశాడు కాబట్టి సేవ కంటిన్యూ జరిగింది. కాబట్టి ఇప్పుడు హిజ్కియా మొట్టమొదటి ప్రజలతో తెప్పించాడు, తనే ఇచ్చాడు. తన ఒకటినే కాకుండా మళ్ళీ ఆస్తి ఒక భాగాన్ని కూడా మందిరానికి ఏర్పడి. మరి ఇన్ని ఇచ్చిన హిజ్కియాకి ఏమన్నా ఆశ్రదం కలిగిందా? చెప్పండి, ఏం పొందాడు ఆశ్రదం? ఇన్ని ఇచ్చాడు కదా. ప్రజలు మందిరం బాగు చేశాడు, ప్రజలు తెమ్మన్నాడు, ప్రజలు ఇచ్చాడు, హిజ్కియా ఇచ్చాడు. మళ్ళీ సపరేట్ గా ఈ మందిర సేవ ఆగిపోక కంటిన్యూ జరగడానికి హిజ్కియా ఏం చేశాడంటే ఆస్తిలోంచి ఒక భాగం ఇచ్చాడు. ఒక భాగం అంటే బహుశా ఎంత ఆస్తి మనకు తెలియదు కదా, దాంట్లో ఒక భాగం ఇచ్చాడు మందిరానికి. ఎంత ఆస్తి ఇస్తావు హిజ్కియా? దేవునికి ఇస్తాను ఇచ్చాడు. ఇస్తే మరి హిజ్కియా కొన్ని ఆశలు ఎంత గొప్పదో తెలుసా? మనం అడిగిన దాటి కంటే ఊహించిన దానికంటే దేవుడు అత్యధికంగా ఇస్తాడు. ఇప్పుడు అన్ని అట్లా చూసాం. ఏమిచ్చాడు హిజ్కియాకి? ఏమి ఇచ్చి ఉంటాడు తెలుసు మనకు? చెప్పాలి. సావబోయేటువంటి వాడికి ఎంతకాలం ఇచ్చాడు? 15 సంవత్సరాల. వామ్మో, కనుక ఎంత గ్రేట్ ఇది. ఎంత డబ్బు పెట్టినా సావబోయేదా? నువ్వు బతుకుతావా? చచ్చాడు బతుకుతావు? నువ్వు బతకలేము. సావు అయిపోయింది, మాటకాలం వచ్చేసింది. ఇప్పుడు హిజ్కియా ప్రార్థన చేసి, ప్రభా నేను ఎంత యథార్థంగా ఉన్నాను, ఎంత సత్యంగా ఉన్నాను, ఎంత నడుచుకున్నాను సమయం తెలుసు కదా అని ప్రార్థన చేస్తే, హిజ్కియా కరెక్ట్ హిజ్కియా నువ్వు ఎంత చేసావు నాకు, కాబట్టి నీకు 15 సంవత్సరాల ఆయుష్. దేన్ని బట్టి? 15 సంవత్సరాల ఆయుష్ ఎందుకు ఇచ్చాడు హిజ్కియాకు? హిజ్కియా ఎంతో దేవునికి ఇచ్చాడు. నీకు ఎంత డబ్బు ఇచ్చినా సాగుబోయే బతికించుకుంటావా? హాస్పిటల్కి ఈ వెంటిలేషన్ పెట్టిన తర్వాత ఇన్ని డబ్బులు పెడతావు సాప అంటే అప్పుడు వేస్తావు డబ్బులు. ఎక్కడ దాచిపెట్టి ఉంటావు? డాక్టర్లు చెప్పుంటారు అన్నమాటగా. ఆ చివరి కండిషన్ అండి, 5 లక్షలు కడితే అడ్మిట్ చేసుకోమంటే అప్పుడు తెస్తావు. ఇల్లు అమ్ముతావు, పొలం అన్ని అమ్ముతావు. ఎప్పుడు? అడ్మిట్ అయినప్పుడు. అప్పుడు ఇస్తావు. అప్పుడు కూడా దేవునికి అది ఎవరికి ఇస్తావు? డాక్టర్లకి ఇస్తావు. దేవునికి ఇప్పుడు హిజ్కియా ఏ డాక్టర్లకి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? హిజ్కియా దేవునికి ఇచ్చాడు. ఇప్పుడు సమస్య కూడా ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి. ప్రభా ఇట్లా ఉంది ఇప్పుడు నా పరిస్థితి అంటే ఇప్పుడు ఏం చేశాడంటే హిజ్కియా నీకు 15 సంవత్సరాలు ఆశిస్తున్నాను పో అన్నాడు. ఎంత గ్రేట్ అబ్బా! ఇలాంటి అవకాశం కానీ దొరికిందంటే ఇప్పుడు ధనవంతులు అందరూ బతుకుతుంది, ఎవరు సావడం. అంబానీ అంటాడు కూడా ఇంకా 1,00,000 సంవత్సరాలు బతకాలనుకుంటారు. ఎందుకు? వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి. డబ్బుతో పెట్టి బతికేదైతే మనకంటే చాలా మంది ధనవంతులు బతుకుతారు, కానీ ఎవరు కూడా బతకలేకపోతారు. కారణం ఏంటి? నీ వెండితో నీ బంగారుతో నువ్వు బతికించుకుంటావా? పొడిగించుకుంటావు. సంవత్సరాలు కుదరదు. చూసారా ఇప్పుడు హిజ్కియాకి ఎంత గొప్ప అద్భుతం అంటే ఇది ఎంత అద్భుతం ఊహించండి. ఎంత డబ్బు పెట్టా నువ్వు బతకలేవు. ఇప్పుడు హిజ్కియాకి జరిగే అద్భుతం ఏంటంటే హిజ్కియా నువ్వు చేసినందుకు కాను నీకు 15 సంవత్సరాల ఆశిస్తాను పో అన్నాడు. అంటే ఇది ఊహించుంటాం మనము. మన దేవుడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా. అబ్రహాం ఊహించండి, ప్రభా దశభాగం నీకు ఇచ్చింది అబ్రహాము, నువ్వు దశభాగం కానీ నువ్వు సత్యాంత వృద్ధాప్యం వరకు నీకు అన్ని ఆశదాన్ని పో అన్నాడు. యాకోబు నువ్వు ఇచ్చావు కదా, నువ్వు అంటరే కాదయ్యా, నీ భార్య పిల్లల పశు అన్ని నీకు ఇస్తాను పో అన్నాడు. దావీదు నువ్వు నాకు ఇచ్చావు కదా, నీ సొంత బంగారం ఇచ్చావు కదా,
భాగం ఇచ్చావు కదా, కాబట్టి నేను నీకేం చేస్తాను, నేను రాజుగా చేస్తాను. నువ్వే కాదు, నీ పిల్లలందరూ ఎవరు రాజులేపో. కాబట్టి హిజ్కియా నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేను 15 సంవత్సరాల ఆయుష్ నీకు. వీటన్నిటిని చూసినప్పుడు మనం దేవునికి ఏమి ఇవ్వాలండి? దేవునికి ఎంత ఇవ్వాలి? కనుక పాత నిబంధన ప్రకారం దశమ భాగం, కొత్త నిబంధన ఎంత ఇవ్వాలంట చూడండి. ఒక మాట చదువుతాము. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక ఈరోజు అంత అన్న దశమ భాగం చెప్తున్నాను అనుకోబాగండి. ఇది కూడా చెప్పాల్సింది, ఎప్పుడు మనుషుల గురించే కాదు, అన్ని వర్తమానాలు చెప్పాలి. కనుక సందర్భం వచ్చినప్పుడు ప్రతిది కూడా. కొరింథీ రాసిన 1 పత్రిక 16వ అధ్యాయం పౌలు రాశాడు. కొత్త నిబంధన ప్రకారం మనం దేవునికి ఎంత ఇవ్వాలంటే 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. 1 కొరింథీ 16 మొదటి 2. పరిశుద్ధుల కొరకున చందా విషయం అయితే నేను గలతీ సంఘం నియమించిన ప్రకారము మీరును చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. కాబట్టి కొత్త నిబంధన దశమ భాగం కాదంటే ఏమివ్వాలి? వర్ధిల్లిన కొలది. కనుక నీకు ఎంత ఇస్తున్నాడు దేవుడు, నువ్వు అంత ఇవ్వాలి. కాబట్టి కొత్త నిబంధన ప్రకారం మనము వర్ధిల్లని కొలది ఇవ్వాలంటే ఇంకా దేవుడు మనం వర్ధిల్ల చేస్తాడు. అందుకే ఎట్లా ఇవ్వాలి? 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం చూడండి. 5వ వచనం. 2 కొరింథీ పత్రిక 9:5. కావున లోగడ ఇచ్చేదామని మీరు చెప్పిన ధర్మమును పిసినితనము వేయక ధారాళముగా ఇవ్వలేను. ఎట్ట ఇవ్వాలని దేవునికి? పిసినితనంగా ఇవ్వకూడదు. కనుక ఉంచుకుని కూడా లేనట్టుగా పిసికినట్టుగా ఇవ్వద్దు, ధారాళంగా. ఇంకా ఎట్లా ఇవ్వాలి? కింద 7వ వచనం. 7. సనుకొనకయు బలవంతము కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను. కాబట్టి సనుక్కోకుండా పిసినితనంగా ఇవ్వద్దు, సనుక్కోకుండా ఇవ్వద్దు. తర్వాత దేవుడు ఉత్సాహం ఇచ్చి వాణిని ప్రేమించును. చెప్పండి, దేవుడు ఎట్లా ఏం చేస్తాడు? ఉత్సాహం ఇస్తే ప్రేమిస్తాడు. కనుక నీ ఎంత 6 కూడా చదువు. 6 కూడా. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పుచున్నాను. నువ్వు కొంచెంగా ఇస్తే నీకు కొంచెమే, విస్తారంగా ఇస్తే విస్తారం. కాబట్టి అందుకే అబ్రహాం విస్తారంగా ఇచ్చాడు, కాబట్టి విస్తారంగా వాళ్ళు పొందారు. కాబట్టి నువ్వు కొంచెమే ఇవ్వు, కొంచెమే తీసుకో. విస్తారంగా ఇస్తే విస్తారంగా దేవునికి ఇస్తాడు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎప్పుడు కూడా ఎట్లా ఇవ్వాలి? ఉత్సాహంగా ఇవ్వాలి. చెప్పండి, ఎట్లా ఇవ్వాలంట? ఉత్సాహం, సంతోషం. దేవుడు నాకు ఎందుకు ఇచ్చావు, ఎందుకు ఇస్తున్నాను అని సంతోషంగా ఇవ్వాలి. ఉత్సాహంగా చదువుకుంటా అపిస్తానంగా గొనుక్కుంటా అట్లా ఇచ్చామనుకోండి మనం ఏం ఆస్వాదాలు పొందలేము. అందుకే పౌలు ఒక మాట చెప్తాడు. పౌలు కొన్ని సంఘాల గురించి చెప్తా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. మనం దేవునికి ఇచ్చేదంటే అది ప్రీతికరమైందంట, ఇష్టమైన యాగం అంట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 15వ వచనం. పౌలు ఈ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. పౌలు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 15 నుంచి 19 వచనం మనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 15 నుంచి. ఫిలిప్పీలారా చదవండి. ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింప ఆరంభించి మాస్దినిలో వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప ఏ సంఘపు వారును నాతో పాలేవారు కాలేదని మీకే. కాబట్టి ఫిలిప్పీ సంఘం ఎలాంటిదంటే ఎక్కడికి పోయినా సరే సహాయం పంపించింది ఎవరికంటే ఎక్కువ ఫిలిప్పీ సంఘమే పౌలుకి. అందుకంటాడు ఏ సంఘపు వారు మీతో పాడేవారు కాలేదు. కనుక ఎక్కడ దెస్సలోనికులు ఉన్నప్పుడు కూడా 16వ వచనం. ఏలైనగా దెస్సలోనికులో కూడా మీరు మాటికి నా అవసరం తీర్చడం సహాయము. కానీ పౌలు ఎన్నో సంఘాలు తిరుగుతున్నాడు, పౌలుకి ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ మిగతా సంఘాలు కొన్ని పేద సంఘాలు ఉన్నాయి, వాళ్ళు ఏమి ఇవ్వలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ఫిలిప్పీ సంఘం అంతా ఇచ్చే విషయంలో పుచ్చుకునే విషయంలో పౌలుకి ఎంతో సహాయం చేశారు. తెస్సలోనిక సంఘంలో సేవ చేసినప్పుడు కూడా సహాయం ఎవరు పంపారంట? చెప్పండి, ఫిలిప్పీ సంఘం పంపించింది. ఫిలిప్పీ సంఘం ఇప్పుడు తెస్సలోనికలో సేవ చేసినప్పుడు ఎవరు ఇవ్వాలి? పౌలుకి తెస్సలోనిక ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వకుండా పంపించింది ఎవరంట? ఫిలిప్పీ సంఘమే. అంటే ఎంత అద్భుతమైన సంఘం వచ్చామండి. అందుకే అన్నాడు 17వ వచనం 4:17, నేను ఈవిని అపేక్షించేలాగా చెప్పట్లేదు కానీ లెక్క విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తం సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను. అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరములు ఇష్టములైన యాగములై ఉన్నవి. కాబట్టి ఇప్పుడు ఫిలిప్పీ సంఘంతో అన్నాడు, ఫిలిప్పీలారా, నేను మాస్దోనియాలు సేవ చేసిన, తెస్సలోనికలో సేవ చేసిన, మాటికి
మీరే నా సహాయాన్ని పంపించారు. ఏదో మీరు ఇస్తాను మెచ్చుకున్నట్టుగా లెక్క పొగినట్టు కాదు, కానీ లెక్కకు మీకు ఇస్తారు రావాలని చెప్తున్నాను. నాకు సమృద్ధిగానే ఉంది, అయినా సరే మీరు ఇచ్చి నేను పుచ్చుకున్నాను. కాబట్టి పుచ్చుకున్నాను, ఏమి తక్కువ లేకుండా. కారణం ఏంటంటే అవి దేవునికి ప్రీతికరం ఇష్టమైన యాగము. ఇప్పుడు మీరు ఇచ్చారు కాబట్టి మీకేం జరుగుతుంది? 19వ వచనం కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు మహిళ మీ ప్రతి అవసరమును చూసారా. పౌలు ఎట్లా దీవిస్తున్నాడంటే మీరు ఇచ్చినందుకు కానీ దేవుడు మీరు తక్కువ చేయడు. కాబట్టి ఆయన మహిమలో మీరు ఇచ్చిన దానికి తన ఐశ్వర్యం చొప్పున ఆయన మహిళ మీ ప్రతి అవసరాలు కూడా తీరుస్తాడు. అంటే అర్థం ఏంటంటే మనం కూడా దేవునికి ఎంత ఇస్తామో ఆయన మహిమలో మన అవసరాలన్నీ కూడా ఆయన తీర్చేవాడు. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం. యెహెజ్కేలు 44వ అధ్యాయము చూడండి. యెహెజ్కేలు 44వ అధ్యాయం 30వ వచనం కూడా. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము. యెహెజ్కేలు 44వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. యెహెజ్కేలు 44:30 మీ ప్రతిష్టార్పణలన్నిటిలోను తొలుచూలు వాటన్నిటిలోను మొదటివి ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివి యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలిగినట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దని యాజకులకు ఇయ్యవలెను. చూసారా, మీ ప్రతిష్టార్పణలు కానీ తొలుచులు అంటే మొట్టమొదటి కానీ ప్రథమ ఫలాలు అన్నిట్లు కూడా మొదటి ఎవరు అంట? మొదటి పంట, మొదటి పండ్లు, దానికంటే మొదటి జంతువులు ఏం పెంచిన అవన్నీ మొదటి అన్ని ఎవరి? మొదటివన్నీ కూడా యాజకులు వగును. అంటే దేవుడు పెట్టాడంటే కండిషన్ కనుక నేను యాజకులు ఇచ్చేసాను, మీరు మొదటివన్నీ కూడా యాజకులు ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వాలి ప్రభావ? మేము ఎందుకు ఇవ్వాలంటే కింద చెప్పి ఎందుకు ఇవ్వాలంట చూడదు. ఎందుకు ఇవ్వాలంటే మీ కుటుంబములకు ఆశీర్వాదము కలిగినట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వాలని. చూసారా, ఎందుకు ఇవ్వాలంటే ఇవ్వకపోతే ఉంచుకో, ఇస్తే ఏమవుతుంది? ఇస్తే మీ కుటుంబాలకు అది ఆశీర్వాదం, ఇవ్వకపోతే ఆశీర్వాదం లేదు. కనుక యాజకుని కూడా నువ్వే తిను, దేవుని కూడా నువ్వే తిను, కాబట్టి నీకేం లేదు, ఆశీర్వాదం లేదు. చూశారు. కాబట్టి ఏ రోజన్నా సేవకుని పెట్టారా? ఏదైనా సేవకుని ప్రత్యేకంగా పిలిచి కనుక భోజనం పెట్టిన దాఖలా ఉన్నాయి మీ జీవితంలో? ఈ సందర్భంగా నేను సేవకుని పెట్టాలి, లేకుంటే 10 మంది పెట్టాలి, 10 మంది పెట్టే సంగతి తర్వాత పెడితే ఏ యాజకునికైనా పెట్టారు ఏ రోజైనా? ఆలోచించండి. కాబట్టి ఒక్కరోజు యాజకుని భోజనం పెట్టలేవు నువ్వు? ఒక్కరోజు పెట్టలేదా? ఈ సంఘంలో మేము ఎక్కడైనా అందరితో పాటు తింటమే, మేము ఎక్కడ స్పెషల్గా వెళ్ళలేదు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే నేర్చుకోవాలి. మీరు వచ్చేటువంటి సేవకులు బాధపడతారు, ఎవరు మీకు నేర్పించారంటారు. ఏం నేర్చుకుంటున్నారు? మీరు తినేదే పెట్టండి, ఏతిని అదే పెట్టండి, భోజనం లేక కాదు. ఇన్ని వాక్యాలు ఉంటుంది, ఎప్పుడు మాకు లేదు ఎప్పుడు మాకు లేదు అన్నట్టు ఎప్పుడు లేకుండానే ఉంటాం. నీకు కలిగిందే పెట్టు, నీకు ఉన్నదే పెట్టు. నా అశోకం ఉన్నప్పుడు ఒక ఆయన ప్రతి నెల పిలిచేవాడు, అక్కడ చాలా మంది పిలిచేవాడు, వాళ్ళు ఒక ఆయన స్పెషల్ అన్నమాట. ఖచ్చితంగా వెంట పడతాడు, అన్న మాకు ఇప్పుడు డేట్ అంటే. ఎందుకంటే వాళ్ళ అమ్మ చెప్పిపోయిందంట, అరే ప్రతి నెలలో ఒకరోజు భోజనం ఏ సేవకుని ఏం చేయాలి? భోజనం పెట్టాలని చెప్పిందంట. అది కండిషన్ పాటిస్తాయన ప్రతి నెల మేము ఒక ఇట్లా మీటింగ్స్కి వెళ్ళిపోయినా ముందు అడుగుతాడు, నెల మొదలు పెట్టాడు అన్న ఏ రోజు వస్తాడు వస్తాను ఏదో ఒక రోజు అంటాం. వచ్చిందాక పట్టుబడతాడు, వీళ్ళు మంచి భోజనం పెట్టి ఆయన కలిగింది ఇచ్చి ప్రతి నెల పంపిస్తాడు. ఎంత అద్భుతం చూసారా? ఆయనకు ఒక తీర్మానం ఉంది, ఒక కండిషన్ ఉంది. ఏం చెప్పండి? నేను దేవుని యొక్క వాక్య ప్రకారం మా అమ్మ చెప్పింది కాబట్టి వాక్యం ఉంది కాబట్టి నేను ఒక ముద్ద యాజకుని నేను పెట్టాలి. చూసారా? కాబట్టి ఒక తీర్మానం. ఆయన పేరు ఏంటంటే విశాఖపట్నం జావ చేస్తున్నారు, ఆయన పేరు మర్చిపోయాను, అన్న అన్నమాట. ఎంత అద్భుతం అంటే అలా ఎంతోమంది, కొంతమంది ఆయన ఇంకో అన్న ఉండేవాడు, ఆయన ప్రతి నెల కూడా. నేను ఏం చెప్తున్నానంటే మీ దగ్గర మా భోజనాలు తక్కువై మేము అడగట్లేదు. చాలా మంది ఎట్న్నారంటే ఆయనకి తిందరు, ఆయనకి తక్కువ ఉంది, ఆయనే తింటారు అనుకుంటారు. పౌలు కూడా ఏదన్నాడు, నాకు సమృద్ధిగానే ఉంది, నాకు తక్కువ మీకు చెప్పడం లేదు, కానీ మీ ఫలానికి మీ లెక్కగా ఏమి రావాలి? ఫలం రావాలి, ఆశీర్వాదం కావాలి కదా. కాబట్టి యాజకుని పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. కనుక యాజకునికి సేవకుని పెట్టేది ఎప్పుడు కూడా దేవుడు నీ అకౌంట్లు వేస్తాడు, లెక్కలో పెడతాడు. కాబట్టి ఎప్పుడు కూడా మాకు లేదనుకోవద్దు. కాబట్టి తప్పనిసరిగా సేవకుని ప్రేమించండి, ఆతిథ్యం ఇవ్వండి. అది గొప్ప ఆధిక్యత. ఆతిథ్యం ఇచ్చేది అది దేవుని ఒక విధంగా దేవదూతలు చేసినట్లే. చూసారా? కాబట్టి మనకేమర్థమవుతుందంటే మొదటి ముద్ద ఎందుకు ఇవ్వాలంటే మన కుటుంబాలకు ఆశీర్వాదం. నేను పెట్టమనుకుంటే ఏవో ఉంచుకోండి, దేవునిది ఉంచుకో, సేవకు మొదటి ఉంచుకో, నువ్వు ఏ ఆశీర్వాదాలు కూడా పొందలేవు. కాబట్టి అందుకే పౌలు రాస్తుంటాడు, దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతుంటాడు కదా. కాబట్టి మొదటి అన్ని కూడా దేవునికి
సంబంధించినవి. కాబట్టి అలాగే మనం దేవునికి ఇవ్వాలి. ఎందుకు అట్లా ఇవ్వాలి మొదటి యాజకులకి? ఎందుకంటే చూడండి, సంఖ్యాకాండము 18వ అధ్యాయం. యాజకులకు సేవకులు ఎందుకు పెట్టాలంటే దానికి కూడా కారణం చెప్పాడు దేవుడు. సంఖ్యాకాండము మొదటివి అవన్నీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయము, సంఖ్యాకాండము 18వ అధ్యాయం, సంఖ్యాకాండం 18:21 చదవండి. 18:21. ఇదిగో లేవీలు చేయి సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేల్ యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చేతిని. కాబట్టి వాళ్ళు సేవ చేస్తారు, కాబట్టి వాళ్ళు చేసే సేవ ప్రతిగా ఇశ్రాయేల్ అందరూ కూడా దశమ భాగాలు ఎవరికి ఇవ్వాలి? లేవీలకి ఇవ్వాలి. నేను వాళ్ళకి దశమ భాగం స్వాస్థ్యం కనుక వాళ్ళకి ఏమీ లేదు. కింద 24 వచ్చిన 24 కూడా అయితే ఇశ్రాయేల్ యెహోవాకు ప్రతిష్ఠకు అర్పించే దశమ భాగం నేను లేవీలకు స్వాస్థ్యముగా ఇచ్చిన. అందుచేత వారు ఇశ్రాయేల్ మధ్య స్వాస్థ్యం సంపాదించకూడదని వారితో చెప్పేది. 26 నేను ఇశ్రాయేళ్ల చేత మీకు స్వాస్థ్యం ఇచ్చిన దశమ భాగం వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగం యెహోవాకు ప్రతిష్ఠారంగా చెల్లింపవలెను. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకొక మాట చదువు ముగిద్దాం. 31 వచ్చిన 31 మీరును మీ కుటుంబీకులను ఏ స్థలం అందనో దాన్ని తినవచ్చును. ఎలాగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయి సేవకు అది మీకు జీతము. చూసారా? కనుక ఇశ్రాయేలు వేసేటువంటి దశమ భాగాలు ఏర్పడలన్నీ కూడా ఎవరి జీతం అంటే అది యాజకులకు లేవీలకు జీతం. అది దేవుడు పెట్టాడు. కనుక మీరిచ్చేది కాదు జీతాలు. కానీ దేవుడు ఎవరు పెట్టారు ఈ జీతము? దేవుడు ఇశ్రాయేలు మీరు అందరూ తేవాలి. ఎందుకంటే ఇంకో మాట చెప్పిన వాళ్ళ మధ్య మీకు స్వాస్థ్యం లేదు. 20 వచ్చిన 18:20 కూడా సంఖ్యాకాండం 18:20 మరి యెహోవా అహరోను ఇట్లను వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యన నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలు మధ్య నీ పాలు నీ స్వాస్థ్యమును నేను. కాబట్టి వాళ్ళు స్వాస్థ్యము లేకుండా ఉన్నారు నీ మధ్య. కాబట్టి నేనే వాళ్ళకి స్వాస్థ్యము ఉంటాను, నేనే వాళ్ళకి పాలుగా ఉంటాను. అంటే అర్థం ఏంటంటే మీరు నా పేట తెచ్చి ఇవన్నీ కూడా ఎవరు చెప్పండి? ఆ యాజకులు లేవీలకు నేను జీతంగా పెట్టాను. కాబట్టి మీరు ఖచ్చితంగా తేవాలి. తెచ్చిన వాటిలో ఆ లేవీలు ఏం చేయాలంటే దాంట్లో వాళ్ళు దశమ భాగం తీయాలి దేవునికి. కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే దేవుడు పెట్టినటువంటి నియమం. ఎందుకు మొదటి తేవాలంటే ఈ దేవుడు పెట్టినటువంటి ధర్మశాస్త్రంలో ఒక నియమంగా మనకు అర్థమవుతుంది. ఆ రీతిగా మనం దేవునికి ఇచ్చినప్పుడు ఒక మాట చదువు. చివరిగా దేవునికి ఏం చేయమన్నాడు? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. ఈ మాట చదువు మనం ముగిద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము ఇలాగ మనం తీసుకొచ్చి అబ్రహాం లాగా, యాకోబు లాగా, దావీదు లాగా, ఇస్కియా లాగా మనం దేవునికి ఇచ్చి మనం ఏం చేయాలంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 7 నుంచి మనం చదువు. 7 నుంచి 11 వచనాలు. 7 నుంచి 11 వచనాలు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి మీ పితరుల నాటి నుంచి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిద్రి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యముల బదులు యెహోవా సెలవేగా మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠార్పణలు ఇయ్యకయే దొంగిలితిరి. ఈ జనులందరూ నా దొంగిలిచిన ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిర నిధులను తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాక్యములను విప్పి పడజలంత విస్తారముగా దీవులను కుమ్మరించినదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను పురుగుల నేను గద్దించేదను, అవి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాలపు ఫలములను రాల్పకుండాని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు అంటాడు, మానవుడు దేవుని దొంగలతో మీరు దొంగిలించారు, మీరు దొంగలుగానే ఉన్నారు. దేని విషయంలో అంటే ప్రతిష్టారకం ఇవ్వట్లేదు, 10వ భాగం ఇవ్వట్లేదు. అలాగా మీరు దొంగిలిస్తూ మీరు శాపగ్రస్తులుగా ఉన్నారు. అలా కాకుండా నా మందుల ఆహారం ఉన్నట్లుగా మీ దశమ భాగాలు 10వ భాగాలు తీసుకొని రండి. తీసుకొని వచ్చి ఏం చేయాలి? దేవుని మీరు నన్ను శోధించండి. కనుక అడగండి. ప్రభు ఇచ్చాం కదా, ఇప్పుడు అబ్రహాం ఇచ్చాడు కదా, అబ్రహాం ఇస్తే అబ్రహాంకి ఇచ్చాడు, యాకోబు ఇస్తే యాకోబుకి ఇచ్చాడు, కనుక దావీదుకి ఇచ్చాడు, ఇస్కియాకి ఇస్తే ఇస్కియాను శోధించాడు. ప్రభా ఎట్లా సస్తాను, నేను చనిపోతున్నాను కాబట్టి అని శోధించి ప్రార్థన చేస్తే ఏమైంది? విస్తారమైన దేవుని 10 సంవత్సరాల ఆయుష్. కాబట్టి అట్లా అడగటానికి ఎవరి హక్కు ఉంటుంది? దేవుని యొద్ద అడగటానికి ఎవరి హక్కు ఉంటుంది? ఇచ్చేవాడికి హక్కు ఉంటుంది. ఇలాగా ఇవ్వకుండా ప్రభుత్వాన్ని బతికించి సావు అంటాడు. ఎందుకు? ఏది ఇచ్చావు నువ్వు, నేను నాకు ఉపయోగం ఏంటి అంటాడు దేవుడు. కాబట్టి ఇస్తే అడగటానికి హక్కు ఉంటుంది. కాబట్టి నువ్వు దేవునికి ఇవ్వకుండా దేవుని సందేహం నువ్వు అడగలేవు. కాబట్టి ఈ మధ్య నీ వాక్య పెలుగులో
మనం ఆలోచిద్దాం. కాబట్టి ఇప్పుడు దేవుని గణపరచడం అంటే ఎన్ని విషయాలు చెప్పాము? 4 చెప్పా. మొదటిది ఏంటి? నిర్లక్ష్య పెట్టడము. దేవుడు అంటే దేవుని మందిరం అంటే దేవుని సేవ. రెండవదిగా నిర్లక్ష్య పెట్టడం, దేవునికి భయపడకపోవడం. రెండవది ఆజ్ఞలను పాటించకపోవడం. మూడవదిగా దేవుని కోసము ప్రయాస పడకపోవడం. నాలుగవది మన ఆస్తిలో భాగాలు ఇచ్చి మన దేవుణ్ణి గణపరచలేకపోతున్నాం. నాలుగవది. ఐదవది ఏంటంటే మొదటి సమయాల కన్నా 2వ అధ్యాయం. తర్వాత మీరు చదవండి, టైం అయిపోయింది. 29:30 వచనాల్లో నాకంటే నీ కుమారులు ఎక్కువ నువ్వు గొప్ప చేస్తున్నావు అంటాడు. కాబట్టి ఎందుకు మనం గణపరచట్లేదంటే మన పిల్లల్ని గొప్ప చేస్తూ ఉంటాం కనుక. ఏలికి అలం చేశాడు, తన పిల్లల్ని గొప్ప చేశాడు. అందుకంటాడు నీ పిల్లల్ని గొప్ప చేశావు కాబట్టి అసలు ఆ యాజక సంతతి లేకుండా చేస్తాను. కానీ నువ్వు యాజకులైనా ఉండవు కనుక నీ పిల్లలు చనిపోతారని చెప్పేసి ఏది చనిపోతాడు? యాజకులు చనిపోతాడు. కారణం ఏంటంటే ఎప్పుడు కూడా మనం మన దేవుని కంటే మన పిల్లలు ఎప్పుడు కూడా మనం గొప్ప చేయకూడదు. కాబట్టి వీళ్ళు అలా చేశాడు కనుక. ఐదవదిగా దేవుని ఎందుకు గణపరచలేకపోతున్నామంటే మన పిల్లల్ని మనం గణపరుచుకుంటున్నాం కాబట్టి దేవుని మనం గణపరచలేకపోతున్నాము. ఇది 5వ కారణం. 6వది సామెతలు 14:31 రాయబడింది. సామెతలు 14:31 బేదను కనికరించేవాడు యెహోవాను గణపరచువాడు. దేవుని గణపరచడం అంటే సామెతలు 14:31 ప్రకారం బేదలు ఏం చేయాలంట? కనికరించాలి. ఈ మధ్య ఎంతో మంది బేదలు ఉన్నారు కాబట్టి ఆ బేదలు కూడా నువ్వు సహాయం చేస్తే అదే సామెతలు 19:17 బేదలకు అప్పించేవాడు యెహోవాకు అప్పించినట్లు కనుక ఆయన వాళ్ళ ఉపకారములకు ప్రత్యుపకారము చేస్తారని రాయబడింది. కాబట్టి 6వదిగా బేదలను గణపరచడం అంటే ఏంటంటే దేవుని గణపరచడం అంటే బేదలను కూడా గణపరచాలి, బేదలకు సహాయం చేయాలి. కాబట్టి మనకు కలిగిన దాంట్లో నుంచి ఎవరు బాధలో ఉన్నారో వాళ్ళు చేయాలి కనుక ఇది 6వ సంగతి. 7వ ఆఖరిది ఏంటంటే రోమ 11:14 దేవుని పరిచర్యను మనం గణపరచాలి. అప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క పరిచర్యను దేవుని సేవ. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని పరిచర్యను గణపరుస్తావో దేవుని గణపరిచినట్లు. కాబట్టి దేవుని యొక్క పరిచర్యను గణపరచకపోతే నువ్వు దేవుని గణపరచడం లేదు. కాబట్టి ఈ వాక్య వెలుగును మన జీవితాలు సఫలం చేసుకుని ఎక్కడ మనం గణపరచలేకపోయాము. కాబట్టి మొదటిగా ఆయన నిర్లక్ష్య జీవితం ఉన్నా భయపడటం లేదా? రెండవదిగా ఆయన ఆజ్ఞలను మనం పాటించకుండా ఉన్నామా? మూడవదిగా ప్రయాసపడటం లేదా? నాలుగవదిగా మన ఆస్తిలో భాగములు దశమ భాగాలు ఇవ్వకుండా ఆయన గణపరచలేకపోతున్నామా? 5వదిగా మనం చూసాము భేదలను కనికరించడం లేదా? అంత మాత్రమే కాదు 6వదిగా మనం చూస్తూ వచ్చాం దేవుని పరిచర్య కనుక మనం గణపరచలేకపోతున్నామా? కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించి ఒక మంచి తీర్మానం మనం చేసుకుంటాం. ప్రార్థన. మోకరించండి. ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని స్వపరీక్ష చేసుకుని ఆయన బలంలో మనం పాల్గొంటాం. కాబట్టి దేవుణ్ణి గణపరిస్తే నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాన్నాడు దేవుడు. కాబట్టి నిజంగా ఈ మధ్యాహ్నం ఈ వాక్య వెలుగులో నువ్వు ఎందుకు ఘనత పొందలేకపోతున్నావు? దరిద్రులుగా ఉంటున్నావు, లేమిలో ఉంటున్నావు, కరువులో ఉంటున్నావు కానీ అంటే నువ్వు దేవుని గణపరచడం లేదు. దేనికి ఇచ్చే విషయంలో కావచ్చు, సమయం కావచ్చు, బలం కావచ్చు, ధనము కావచ్చు. అబ్రహాములాగా నువ్వు లేవు, యాకోబులాగా నువ్వు లేవు, దావీదులాగా లేవు, హిజ్కియాలాగా లేవు. కాబట్టి అందుకే ఇంకా దరిద్రమైన స్థితిలోనే ఉన్నావు. ఎప్పుడు లేవంటేనే ఉన్నావు. కారణం ఏంటంటే ఎప్పుడు లేమితోనే ఉన్నావు. కారణం ఏంటి? దేవునికి ఇవ్వడం లేదు. కాబట్టి వ్యర్థాలను విస్తరించలేకపోతున్నావు. కాబట్టి మధ్యాహ్నము వాళ్ళు ఇచ్చే ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప ఆశీర్వాదాలు వాళ్ళు పొందారు కదా. కాబట్టి అవి మనం పొందాలంటే నేను కూడా ఎప్పుడు నీకు ఇచ్చేదానికి ఉండాలయ్యా. నీ సేవ అంటే, నీ కార్యక్రమం, నీ పరిచర్య అంటే. కాబట్టి నేను ముందు ఉండాలి ఇచ్చేదాని విషయంలో. ఎప్పుడూ ఇచ్చేవారు ఉండాలి. కానీ అందుకే వాక్యం రాయండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. అపోస్తలుల విద్యార్థులు పౌలు చెప్పాడు, ఎప్పుడే పుచ్చుకుంటున్నా కానీ నీకు ఇచ్చేదాన్ని నన్ను చేయి ప్రభువా, ఇవ్వాలి. అలా నేర్పించండి. ఒక మంచి తీర్మానం చేసుకుని ఆయన బలంలో మనం పాల్గొంటాం. ప్రార్థన.